గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను సార్. సుందర్ సార్ ఎగ్జాంపుల్స్ చాలా అంటే ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా క్యాచీ వర్డ్స్ చాలా బాగా చెప్పారు. మ్మ్. మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ చెప్పండి ఏదైనా. నాకైతే వాటర్ ఉంటే మనలో ఆల్రెడీ జలం ఉంటే ఎవరేమి ఇసిరినా ఫైర్ రాదు, అదొకటి. అది అది మెయిన్. నేనైతే ఇంత నోట్స్ రాసుకుంటాను సార్. ఈ సిహెచ్డి ఇదంతా ఒక డైరీ లాగా పెట్టి అది నా టేబుల్ మీదే పెట్టుకుంటాను. అంటే వితౌట్ సీయింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ దిస్. అండ్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ, చాలా ఇంపార్టెంట్ థింగ్ మన మనం ఎలా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ అని అది ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ. నైస్. ఆ, సో ఇంకెవరైనా లాస్ట్ ఆత్మీయ సంవాదం సుందర్ సార్ సిరీస్ ఆఫ్ ఇవి చేశారు కదండి, వాటిల్లో మీకు గుర్తున్నవి, మీకు బాగా కనెక్ట్ అయినవి, కెన్ యూ ప్లీజ్ షేర్ 1 or 2 థింగ్స్? ఎందుకంటే జస్ట్ మనకి మనం చాలా వింటూ ఉంటాం రోజువారీ జీవితంలో. అసలు మన మైండ్లో ఉన్నాయా, గుర్తుంటున్నాయా అవి? ఆఫ్టర్ లిజనింగ్ టు 1.5 hour వి ఫీల్ హ్యాపీ అండ్ వి సే ఇది బాగుంది అనిపిస్తుంది, కానీ అసలు మనకు గుర్తుంటుంది కదా దాన్ని. నెక్స్ట్ దాన్ని ఫాలో అవ్వాలన్నా ఆచరించాలన్నా గుర్తుండాలి కదా. సో ఇన్ దట్ సెన్స్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్. నేను చెబితే ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది. ఎంత టైంలో మాట్లాడినా? 1 minute. సరే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏం స్వామి, లేదు, ఆత్మీయం అంటే ఒక్క మనకు నిమిషం. సార్. స్వామి, యా యా నవ్ ఇట్ ఈస్ క్లియర్. 1 minute సార్ మాట్లాడుతున్నారు, తర్వాత యూ కెన్. స్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. స్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ అదే మార్నింగ్ అదే అజయ్ గారు. అదే బాగున్నారా? ఎక్కడ మీరుండేది? హైదరాబాదా సార్? అవునండి. సార్ ఒక గెట్ టుగెదర్ పెట్టండి సార్ ఈ వీక్లో ఎక్కడన్నా హోటల్ సరదాగా మనం ఉన్నోళ్ళ వరకు. ఐ విల్ బేర్ ఫర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ సండే దాకా ఉంటాను. సో ఓకే, 1 minute తీసుకుంటున్నాను సార్. శ్రీనివాస్ గారు, ఐఎమ్ స్టార్టింగ్. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నట్టు కానీ సార్. అందుకనే, ఎందుకంటే నేను చాలా ఎక్కువసేపు పడుతుంది, అందుకనే మీకు టైం ప్రకారం చేద్దామని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడో పూర్వం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని పూర్వం ఉన్నాయి, కానీ అవి మర్చిపోయాం. నాలుకే అన్నిటికీ మూలం అని. తినే దగ్గర నాలుకే, మాట్లాడే దగ్గర నాలుకే. ఈ రెండు పట్టుకుంటే జీవితంలో నీకు ఇంకేం అవసరంలా. అట్లాగే దానికి నాలెడ్జి కావాలి. ఇప్పుడు నేనున్నాను సార్, 1 minute ఉంది, మరి సరిపోతుందో లేదో. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉండటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. రీసెంట్గా ఏంటంటే పొద్దున్న వెజిటేబుల్ జ్యూస్ ఒకటి స్టార్ట్ చేసేంతవరకు లేదు. అంత దూరం నాకు ఎందుకు, నాకు 60 ఏజ్, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, అంటే ఉన్నాయి కానీ నేను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నా. ఆ క్రమంలో ఏంటంటే వెజిటేబుల్ జ్యూస్ స్టార్ట్ చేస్తే బూడిద గుమ్మడికాయ 10 రోజులు తాగాను. తర్వాత 4 రోజులు సొరకాయ తాగాను. బాగా మీరు అంటే ఈ పాయింట్స్ మంచివే సార్. ఐఎమ్ అడిగింది ఆత్మీయ సంవాదంలో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్. కనెక్ట్ అయిన పాయింట్ అదే సార్, నాలుక. అందుకే నేను చెప్పాను, నాది కొంచెం ప్రాక్టికల్గా నేను ఏదైతే చేస్తున్నానో జీవన విద్య ద్వారా అది చెప్పడానికి ట్రై చేస్తే, ఎందుకంటే అది మనకు ఉంటుంది. సరే, నేను రెండే సార్. నాకు సంవాదం అంటే ఏంటంటే నాలుక ద్వారా మాట్లాడతాం. ఆ మాట్లాడటం ఎలా మాట్లాడాలి అనేది పిహెచ్డి ఉంది, ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా. అందులో మనకు కొన్ని మంచి టిప్స్ ఆ మొత్తం ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా కుదించి అందులో ఇంపార్టెంట్ సారం తీసి చాలా చక్కగా వివరించారు. అది అది రైట్. స్టార్ట్ చేద్దామా? గుడ్ థ్యాంక్ అండి. యూ సార్, థ్యాంక్ యూ. స్వామి, నా వాయిస్ వినపడుతుంది అజయ్ గారు? ఎస్ సార్, వినపడుతుంది. క్లియర్, యు ఆర్ క్లియర్ సార్, యువర్ వాయిస్ ఇస్ క్లియర్. స్వామి కంటిన్యూ. కంటిన్యూ సార్, సారీ. కంటిన్యూ. యా సారీ. అయితే నాది కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది ల్యాప్టాప్. సో నేను ల్యాప్టాప్ ఇంకా ల్యాప్టాప్ యూజ్ చేయట్లేను. అది స్పీకర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే, సో వాయిస్ అయితే క్లియర్ గా ఉంది కదండి? ఎస్ సార్. యా. సో ఈరోజు టాపిక్
ఒక చిన్న టాపిక్ తోటి ముందుకు వస్తున్నాను. సో జనరల్ ఇప్పుడు మనం నేను ఏ పాయింట్స్ చెప్పినా సరే, అంటే ఎవ్రీడే మనము ఎవ్రీ టైం అదే చేస్తుంటానండి. నేను చేసేది ఏంటంటే, నాకు ఏదైతే కనెక్ట్ అవుతుందో అంటే డే టు డే లైఫ్ లో మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి అవుతాయండి, ట్రిగ్గర్ అవుతా ఉంటాయి అన్నమాట. సో వాటి ఆధారంగానే జనరల్ చేస్తూ ఉంటాను. సో అది జనరల్ గా బేసిస్ ఏంటంటే మన జీవన విద్య కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. మన లివింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇవన్నీ కనపడతాయండి మనకు. సో దాని ఆధారంగా చేస్తాను. ఒకవేళ మీకు కనెక్ట్ మంచిగా అనిపించింది ఓకే, మీరు వెరిఫై చేసుకోవచ్చు. అవి మరి ఎవరైనా వెరిఫై చేయాలన్నమాట. వెరిఫై చేసుకొని ఓకే కరెక్ట్, ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి మీరు ఫాలో కావడం, లేకపోతే దాన్ని వదిలేసాడు అనమాట. అంతే, సింపుల్, ఏం లేదు దీని గురించి పెద్దగా చేసేది ఏం లేదనమాట. సో దాని ఆధారంగానే నేను ఈ మధ్య అంటే వర్క్ చేస్తున్నాం కదా, అంటే డే టు డే లైఫ్ లో ఈ లివింగ్ లో దీని ఆధారంగా ఉందామని మనం అందరము అవుతూనే ఉన్నాం, అంటే కమిట్ అవ్వడం అది జరుగుతుంది కదా. సో ఆ ప్రాసెస్ లో మనకు కొన్ని ట్రిగ్గర్ అవుతాయి. అవి నాకు కొన్ని అనిపించినవి చెప్తున్నాను. కొన్నిట్లోని సక్సెస్ అవుతున్నాను, కొన్ని సక్సెస్ అవుదాం అంటే ప్రయత్నం చేస్తున్నాను, కొన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి, అలా అన్నమాట. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, సో మీరు టాపిక్ దాంట్లో పోస్ట్ చూసే ఉంటారు, ద పవర్ ఆఫ్ ఫీలింగ్ కమిటెడ్ అండి. సో దిస్ ఈస్ ద అవర్ టాపిక్ యాక్చువల్లీ. సో పవర్ ఆఫ్ ఫీలింగ్ కమిటెడ్, అసలు కమిట్మెంట్ అంటే ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేస్తామండి. సో మీరు ఆ, ఒక్కరిద్దరు అసలు కమిట్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఒక్కరు ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారండి. అసలు కమిట్మెంట్ అంటే ఏంటి, ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు. స్టార్ట్అప్ కొరకేనండి, మనం స్టార్ట్ చేద్దాం. ఇది జనరల్ టాపిక్ అనండి. మరి నార్మల్ గా మనము ఇవన్నీ డే టు డే లైఫ్ లో మనం చూస్తూనే ఉంటాం, కమిట్మెంట్ గురించి వింటుంటాం కదా. అసలు కమిట్మెంట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఒక ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు షేర్ చేయండి. కమిట్మెంట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాయిస్ వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్. మీరు నన్ను మాట్లాడిన వాళ్ళు కాకుండా అంటేను నేను ఆగా అజయ్ని. ఓకే, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అజయ్ గారు. అందుకని వినపడుతుంది, వాయిస్ ఉంది, వాయిస్ యా ఇస్ యా క్లియర్. యా. కమిట్మెంట్ మనం జనరల్ గా వింటూ ఉంటాం కదా, కమిట్మెంట్ కమిట్మెంట్. హలో, హలో, చెప్పండి సార్. ఎవరు? చంద్రయ్య సార్. చంద్రయ్య గారు, నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? యా యా యా, బాగున్నా. కమిట్మెంట్ అంటే మనం ఏదైనా ఒకటి చేద్దాం అనుకొని, ఏదో ఉమ్, ఒక ఆచరిద్దాం లేదా ఏదైనా చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యి ఉమ్, దానికి కట్టుబడి ఉండి దాన్ని కంటిన్యూ చేయడం ఉమ్. నేను అనుకుంటున్నా. ఓకే, ఏదైనా ఒక దానికి ఫిక్స్ అయ్యి దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఉమ్, కంప్లీట్ చేయడం, ఫిక్స్ అయ్యి ఉండి దాన్ని కంటిన్యూ చేయడం. ఉమ్. ఓకే, ఓకే అండి. యా యా, గుడ్ గుడ్. చూద్దాం దేనికి కమిట్ అవుతున్నాము, ఏ వర్క్ దేనికి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం మనం అసలు యాక్చువల్ గా. సో దట్ నీడ్ టు ఎక్స్ప్లోర్ అండి. నెక్స్ట్ అండి, ఇంకెవరన్నా? హలో సార్. యా. సార్ అదే అండి, మనం ఒకదాన్ని దేన్నైతే మనం యాక్సెప్ట్ చేస్తామో దాన్ని బాధ్యతగా స్వీకరించడం అండి. ఏమైనా ఎగ్జాంపుల్తో చెప్తారా సార్, ఒక చిన్నగా? అది ఎందుకంటే జనరల్ గా మనం ఏమనుకుంటున్నాం దీన్ని అనేది జస్ట్ నేను తీయడానికి అంతే, ఇంతకు మించి ఏం అవునండి. లేదు. యా యా యా. ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తోటి ఏదన్నా మీరు చెప్పగలరా? అదే ఒ- ఒకటి ఏదైతే నేను బాధ్యతగా తీసుకున్నానో అది నాదే అనుకున్నాను, ఉమ్, దాని పట్ల నేను ఉమ్, ఒక కమిట్మెంట్ తో చివరి వరకు పూర్తి చేయడం. అది ఫ్యామిలీ ఏదైతే కావచ్చు. నేను యా 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 యా, ఏదైతే పని ఒకటి ఏదైతే అనుకున్నామో అది అయిపోయేంత అవునండి. వరకు అయిపోయేంత వరకు దాన్ని చేయడమే అంతే, ఇంకా కమ్ వాట్ మే టైప్, అంతే కదా? అంతేనండి. యా దాన్ని యా ఒక యా. బాధ్యతగా తీసుకోవడం పూర్తి అయ్యే వరకు. బాధ్యతగా. గుడ్ అండి. ఇంకెవరైనా? ఇంకొక ఇంకొకరు ఎవరైనా షేర్ చేస్తే కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్దాం.
అంటే అయిపోవడం అనే కాదు సార్, మనం కంటిన్యూ చేయడం కూడా ఇక అది కంటిన్యూషన్ లో ఉంటది. కొన్ని అయిపోవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజు మార్నింగ్ నేను 4:30కి లేద్దామని కమిట్ అయినా సార్, ఇంకా అది ఒకసారి ఎండ్ అయ్యేది కాదు. అది ఏదో ముసలోళ్ళమై దాన్ని ఇక మనం పాటించలేము అనుకుంటే తప్ప అది కంటిన్యూ అయితేనే ఉంటది. 4:30కి లేద్దాం నా కమిట్మెంట్. అలారం బంద్ చేసి పడుకున్నాం అనుకోండి, నో కమిట్మెంట్. కమిట్మెంట్ ఏముంది? ఎగ్జాంపుల్, రోజు కంటిన్యూగా దానికి కమిట్ అయినా ఈ టైంకి లేద్దామని, ఇంకా ఆ టైంకి లేవడం, దాన్ని కంటిన్యూ చేయడము, ఎక్కువ కాలం పాటు కంటిన్యూ చేయడం, పూర్తి అవ్వడం అనేది ఏముండదు. అది కమిట్మెంట్, టైం కమిట్మెంట్. ఎస్ అండి. సో మనం దీన్ని ఇంకా నేను కొంచెం జస్ట్ ఒక 15-20 మినిట్స్ తీసుకుంటాను డిస్కషన్. తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఓకే కదా? సో ఈ కమిట్మెంట్ అనేది జనరల్ టర్మ్స్ లో ఏమవుతుందంటే, చాలా మంది విషయంలో ఈ కమిట్మెంట్ కొంచెం అసలు కమిట్మెంట్ అంటే ఏంటి, దాన్ని అసలు దాన్ని యాజ్ పర్ ది జేవి దాన్ని మనం తర్వాత చేద్దాము. జనరల్ గా మనం కమిట్మెంట్ జనరల్ టర్మ్స్ తీసుకుంటే, జనరల్ డే టు డే లైఫ్ తీసుకుంటే, ఈ కమిట్మెంట్ అనేది ఒక యాటిట్యూడ్ అండి. అసలు కమిట్మెంట్ అనేది ఒక యాటిట్యూడ్, అంటే యాటిట్యూడ్ లాగానే అవుతుంది, డెవలప్ అవుతుంది అనమాట కమిట్మెంట్ కూడా. ఇట్ కెన్ బి ద పాజిటివ్ సెన్స్ ఉండొచ్చు, నెగటివ్ సెన్స్ ఉండొచ్చు. అంటే కమిట్మెంట్ అనేది ఒక యాటిట్యూడ్ అయినప్పుడు, ఏదైనా కమిట్మెంటే కాదు, ఏదైనా ఒక యాటిట్యూడ్ అయినప్పుడు, సో అది ఎక్కడ షేప్ అవుతుందో, ఎలా షేప్ అవుతుందో తెలియదండి. ఒక్కసారి అది డెవలప్ అయిపోయిందంటే, సో అది ఫర్ ఎవర్ అండి, అది మనతో అలా ఉండిపోతుంది అనమాట. వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి షేప్, వన్స్ ఇట్ ఈస్ బికమ్ షేప్, దట్ ఈస్ బికమ్ అవర్ క్యారెక్టర్ అయిపోతుంది. అంటే సపోజ్ మీరు లేజినెస్ తీసుకోండి, లేజినెస్ ఏదైనా లేజినెస్ ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోండి, ఒక్కసారి అది నాకు ఆ షేప్ అయిపోతే అది నా క్యారెక్టర్ లో వచ్చేస్తుంది. సపోజ్ లేజినెస్ అనేది ఒక యాటిట్యూడ్ అనుకున్నాం అనుకోండి, మనకు ఎగ్జామ్ ఫీజు కట్టడమే చూసుకున్నాం, పిల్లల దగ్గర ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కదా. లేజినెస్ అనేది ఒక యాటిట్యూడ్ నాకు ఉంటే, ఓకేనా, లాస్ట్ డే వరకు కూడా ఆ ఫీజు కట్టడం లాస్ట్ డే రోజు ముందే కడతాం. అట్లా అంటే ఒక యాటిట్యూడ్, లేజినెస్ అనేది ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, ఓకేనా, ఒక డిసిప్లిన్ అనే యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, ఈ కమిట్మెంట్ అనేది కూడా ఒక యాటిట్యూడ్ అనండి. సో ఇక మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, పోకిరి సినిమాలో వస్తుంది. సో ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను అంటారు కదా. అసలు దేనికి కమిట్ అవుతున్నాం మనం? అది మెయిన్ అనమాట. అసలు కమిట్మెంట్ అనేది దేనికి అసలు? అంటే పని కంప్లీట్ అవ్వడానికి కమిట్ అవుతున్నామా, ఇంకా దేనికి కమిట్ అవుతున్నాము? ఓకేనా. సో ఈ కమిట్మెంట్ అయ్యే ప్రాసెస్ లో, కమిట్మెంట్ అవుతున్న ప్రాసెస్ లో, ఆ కమిట్మెంట్ లో మనము ఫెయిల్ అవుతుంటారు కదా. ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? కమిట్మెంట్ ఫెయిల్ అవ్వడం అంటే, కమిట్మెంట్ ఫెయిల్ అవుతున్నామంటారు కదా. కమిట్మెంట్ ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ దేన్ని ఫెయిల్ అవుతున్నాము మనం? అసలు కమిట్మెంట్ అనేది దేనికి, దేన్ని మనం కమిట్మెంట్ లా తీసుకుంటున్నాము? అసలు దేనికి కమిట్ అవుతున్నాం మనం? వర్క్ కమిట్ అవుతున్నామా, లేదా ఒక పర్పస్ గాని, ఒక పర్సన్ గాని కమిట్ అవుతున్నామా? అసలు దేనికి కమిట్ అవుతున్నాం? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం? ఈ కమిట్మెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది మనకు? ఈ కమిట్మెంట్ అనేది మనకు ఫిజికల్ గా కనిపించేదా, బయట ఒక బిహేవియర్ లెవెల్ కనిపించేదా, ఈ కమిట్మెంట్ అనేది ఒక ఫీలింగ్ లెవెల్ కనిపించేదా? ఇక్కడ నాకు క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేస్తారా? రెండు సార్, ఇక్కడ యా, ఫీలింగ్ లెవెల్లో కమిట్మెంట్ ఉంటుంది, వర్క్ బిహేవియర్ లెవెల్లో కూడా కమిట్మెంట్ ఉంటుంది. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే, కొంతవరకు విల్ పవర్, యా, దాన్ని స్ట్రాంగ్ విల్ పవర్ లేకపోవడం, ఒక్కోసారి దాన్ని ఈజీగా తీసుకోవడము, ఏమైద్దిలే అనుకోవడము, అది కమిట్మెంట్ మిస్ అవుతూ ఉంటుంది. స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఎక్కువ సార్లు మిస్ కాకుండా ఉంటది కమిట్మెంట్. విల్ పవర్ మిస్ అయిందంటే కమిట్మెంట్ కూడా మిస్ అవుతుంది. అది ఏమైతుంది అని ఒక నిర్లక్ష్య ధోరణి, వైఖరి ఉందనుకోండి, యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ ఏమైందిలే అనే యాటిట్యూడ్, వైఖరి ఉందనుకోండి, ఒక్కోసారి కమిట్మెంట్ ని డ్రాప్ చేస్తుంది. అవి ఒక్కసారి ఏం కాదులే, నేను 4:30కి లేవాలి కమిట్మెంట్,
ఈ ఒక రోజు ఉమ్, పడుకోతి ఏం కాతి అంటది ఉమ్, మనసు. లోపల ఉమ్, విల్ పవర్ చెప్పేసరికి అలారం బంద్ చేస్తాం, పడుకుంటాం. కానీ లేచినాక yeah, మనల్ని తిట్టుకుంటాం మనమే మళ్ళీ. అనవసరంగా మనం ఉమ్, ఫిక్స్ అయినాం, దాన్ని కమిట్మెంట్ ని డ్రాప్ చేసినాము, మనల్ని మనమే ఉమ్, తిట్టుకుంటుంటాం అనమాట కమిట్మెంట్ మిస్ అయినందుకు. లేదా ఉమ్, ఒక బిహేవియర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటాం బిహేవియర్ లెవెల్లో, మన కానీ ఫోకస్ కూడా చేంజ్ అవ్వడం ఫీలింగ్ వల్ల ఫీలింగ్ లెవెల్లో కూడా ఈ ఫీలింగ్ వద్దు తీసేద్దామని కమిట్ అవుతాం, కానీ మళ్ళీ అదే ఫీలింగ్ లో ఉంటాం ఒక్కోసారి. ఉమ్, yeah, yeah, అట్లా yeah. విల్ పవర్. Yes అండి. సార్ చేసే సో ఇప్పుడు కమిట్ అయినప్పుడు చేసే ప్రొసీజర్లో మనం ఉమ్, ఇన్వాల్వ్ అయిపోయి అది మనకి హ్యాపీనెస్ ఇస్తే ఫెయిల్ అవ్వం అనుకుంటా సార్. ఉమ్, yeah, అంటే yeah, yeah. కమిట్మెంట్ మీరు అడిగింది కమిట్మెంట్ ఎందుకు ఫెయిల్ అవుతామని కదా. ఇష్టం లేకుండా చేస్తే ఫెయిల్ అయిపోతాం సార్. అసలు మన ఏదో ఒక నోషన్ పెట్టుకొని అబ్బా చేసేయాలని చేస్తే కూడా దాంట్లో ఎఫిషియన్సీ రాదు అని నాకు అనిపిస్తుంది. మన ఫోకస్ సో కూడా అంటే మన ఫోకస్ కూడా డైవర్ట్ అవ్వడం వల్ల అంటే తర్వాత చేసుకోవచ్చులే అని నెగ్లిజెన్స్ రావడం కూడా ఇదవుతుంది. యా యా సో చాలా ఇదిగా ఉంటుందండి కమిట్మెంట్ అనేది. అసలు ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటే మనకు చాలా ఉంటుందండి. సో కమిట్మెంట్ అసలు బేస్, ఆ బేస్ ఏంటి అసలు? సో దట్ బేస్ గుడ్ మార్నింగ్. నేను చెప్తాను ఒక మాటలో. మన అదే కదా సంస్కారంలో మన సంస్కారంలో డిటర్మినేషన్ అండ్ అండర్స్టాండింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ డైలీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ సంస్కారంలో ఇప్పుడు డిటర్మినేషన్ అండ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ డిటర్మినేషన్ అండర్స్టాండింగ్ లో అండర్స్టాండింగ్ ఎప్పుడైతే అవుతుందో డిటర్మిన్ అవుతాం, పట్టుదల అనమాట. ఇక పట్టుదల వస్తుంది, మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు రోజు లేచి ఎక్సర్సైజ్ చేయడం అనేది అర్థం అవుతుంది, కానీ ఎందుకు బలహీనపడుతున్నాం అంటే అర్థమైన స్థాయి తక్కువగా ఉంది. అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తక్కువగా ఉంది. నీకు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఎక్కువగా ఉంటే డిటర్మినేషన్ అంత ఎక్కువగా ఉంటుంది, ఒక విషయం అర్థం అవటం అనేది. ఆ తర్వాత మనకి దాన్ని న్యాచురల్ యాక్సెప్టెన్సీ అయితే కనుక అది ఆథెంటిఫికేషన్, అంతే. మనం ఎవరు చెప్పినా వినం. అది న్యాచురల్ యాక్సెప్టెన్సీతో ఎలా అయినా ఉంటే ఆ పట్టుదల, మనం ఎవరు ఏం చెప్పినా వినం. అదే కమిట్మెంట్. ఓకేనండి. ఓకే సార్. యా నైస్. సో ఈ కమిట్మెంట్ అనే దానికి ఆధారం ఏంటి అసలు? అది మెయిన్, మనము దాన్ని ఫోకస్ చేయాలండి. సో ఆధారము కరెక్ట్ గా ఫిక్స్ కాలేదనుకోండి, సో మనము ఫెయిల్ అవుతుంటామండి. దేనికి కమిట్ కావాలి మనం అసలు? ఓకేనా? ఈ ఆధారం అనేది కరెక్ట్ గా లేకపోయింది అనుకోండి, సో ఈ ఫెయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన యాజ్ పర్ ది జీవన విద్యలో చూస్తే ఈ కమిట్మెంట్ అనేది ఏంటంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ, అంటే ఎక్స్ప్రెస్ చేసేదండి ఇది. సో మన వర్క్ రూపకంలో కానీ మన బిహేవియర్ రూపకంలో కానీ ఇది ఎక్స్టర్నల్ వరల్డ్ కు ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట ఈ కమిట్మెంట్ ద్వారా. ఓకేనా? దీన్ని ఏమంటారంటే శిష్ట మూల్యం అంటారు. నిష్ఠ అనేది ఇక్కడే ఉంటుందండి. సో ఈ నిష్ఠ అనేది దేని యొక్క బేస్ అంటే మన ఎఫెక్షన్ ఉంది సార్, ఆ స్నేహము. ఈ స్నేహానికి ప్రధానమైనది ఈ కమిట్మెంట్ అండి. ఎప్పుడైతే ఈ స్నేహం అనేది నాలో మిస్ అవుతుందో, ఈ స్నేహ భావం ఎప్పుడైతే నాలో మిస్ అవుతుందో, ఈ నిష్ఠ ఉంది కదండి, అంటే కమిట్మెంట్ ఉండదండి. ఆ కమిట్మెంట్ మనం చాలా అంటే ఆ కమిట్మెంట్ ఏమవుతుందంటే ఫెయిల్ అవుతా ఉంటుంది అనమాట. అందుకే మనం చాలా సార్లు మంచిగానే అనిపిస్తుంది, అని చేద్దాం అనిపిస్తుంది. వన్స్ ఇంట్లో కానీ బయట కానీ వర్క్ లో దిగగానే ఇది ఫెయిల్ అవడం అంటే ఏంటంటే డిస్హార్మోని క్రియేట్ చేయడం ఎక్స్టర్నల్ వరల్డ్ లో డిస్హార్మోని క్రియేట్ అయిపోతుంది. సో ఒక పర్సన్ కానీ ఓకేనా, మనం కనెక్ట్ కాలేదనుకోండి, కనెక్ట్ కావడం అంటే యాక్సెప్టింగ్ ద పర్సన్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? వాళ్ళ షార్ట్ కమింగ్స్ తో కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో కానీ మనం ఒక కమిట్ అయి ఉండాలన్నమాట. అంటే యాక్సెప్టెన్స్ తో, భావనతో ఉండాలి. ఎప్పుడైతే ఈ భావన నాలో ఉంటుందో, ఐ మే నాట్ హ్యావ్ ద స్కిల్ టు కంప్లీట్ ద టాస్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆ ఫీలింగ్ ఆఫ్ హార్మోనీ నాలో ఉంటుందండి.
సో ఈ కమిట్మెంట్ కు ప్రధానమైన కారణము ఎఫెక్షన్ అండి. సో ఈ ఎఫెక్షన్ అనేది కమిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతున్నది. ఆ ఫీలింగ్ ఉన్నంతసేపు మనం కమిట్మెంట్ గా ఉంటాము. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ పోతుందో అక్కడ లెక్కలు రావడం కానీ, వంతులు రావడం కానీ, ఇదంతా జరుగుతుందండి. సో మెయిన్ ఈజ్ ద కమిట్మెంట్ కు ప్రధానమైన కారణము ఎఫెక్షన్. ఎఫెక్షన్ అంటే స్నేహభావం అండి. స్నేహభావం అంటే ఎదుటి వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్, వాట్ హీ ఆర్ షీ, ఆ సిచ్యువేషన్ కూడా అనుకోండి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం అనమాట. తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడానే కమిట్మెంట్ అంటాం. సో ఈ కమిట్మెంట్ అనేది బయటనే కాదండి. మనం జనరల్గా ఏం చేస్తామంటే కమిట్మెంట్ అనేసరికి బయట థింగ్స్, బయట వాళ్ళ కొరకు, బయట వ్యక్తుల కొరకు, బయట థింగ్స్ కొరకే కాకుండా వాట్ ఈస్ ద కమిట్మెంట్ టువర్డ్స్ మీ, అసలు నా మీద నా కమిట్మెంట్ ఏంటి, నాకు కమిట్మెంట్ ఏంటి, నాకు కమిట్మెంట్, నా మీద నా కమిట్మెంట్ కావాలంటే నాతో నాకు స్నేహభావం ఉండాలి కదా. నాతో నాకు స్నేహభావం ఏంటి ఫస్ట్, తర్వాత బయట చూద్దాము. నాతో నాకు స్నేహభావం ఏంటి, నన్ను నేను యాస్టేజ్ గా యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా. నాకు స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయి కదా. ఇంతకుముందు చంద్రయ్య గారు చెప్పారు కదా. చంద్రయ్య గారు చెప్పినప్పుడు ఇది నేను 4 గంటలకు పెడదాం అనుకుంటున్నా, అలారం పెట్టుకున్నా, 4 గంటలకు లేవలేకపోతున్నాం కదా. ఓకే, ఇట్ ఈస్ మై షార్ట్ కమింగ్. సో దాని పట్ల నా స్నేహభావం అనేది నాలో ఉంటే దీన్ని యాస్టేజ్ తీసుకుంటాను నేను. అంటే చాలా యాస్టేజ్ గా ఉంటుందన్నమాట. అంటే నా గురించి నేను, నా స్ట్రెంగ్స్, నా వీక్నెస్, దీన్ని కూడా అవేర్నెస్ తో ఉండాలి. హలో అజయ్ గారు, మీరు సార్ మ్యూట్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ చేశారు. యా. నాతో నాకు స్నేహభావం ఉన్నప్పుడు ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, అంటే నా గురించి నేను తెలుసుకోవడం అండి ఫస్ట్. సో నా గురించి నాకు తెలుసుకుంటే మన హార్మోనియస్ స్టేట్ లో ఉండడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందండి. లేకపోతే మనల్ని అంటే నిందించుకోవడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనము కమిట్ అయ్యాము అంటే ఏదో అనుకున్నాం, చేద్దామని అనుకుంటున్నాము. ఆ ప్రాసెస్ లో మొత్తం చూడలేమండి. స్టార్టింగ్ లో అసలు ఒక స్టార్టింగ్ ఏదైనా వర్క్ చేసుకుంటే కమిట్ అవుతున్నాము, ఏదో దానికి ఆధారం పెట్టుకొని కమిట్ అవుతున్నాము. మనం ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉన్నప్పుడు అంటే ముందుగా మనకు కనపడదు, అంటే క్లారిటీ అనేది ఉండాలి యాక్చువల్ గా. కొన్ని సందర్భాలలో ఒక పని కానీ, ఒక టాస్క్ కానీ తీసుకున్నప్పుడు ఆ క్లారిటీ మనకు ఉండదు. ఆ ఉండకపోవడంలో ఏమవుతుందంటే మనం ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసి ముందుకెళ్తూ ఉంటాం. ప్రాసెస్ లో ముందుకెళ్ళగానే సడన్ కొంచెం ఒక దగ్గరికి వెళ్ళగానే మనం అనుకున్నట్టుగా ఉండదు, అక్కడ డిమోటివేట్ అవుతాము. ఒక డిమోటివేట్ అయిపోయి ఇంకా అక్కడ డిస్హార్మోని క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఎప్పుడైతే మన స్నేహము, అంటే ఏదైతే స్నేహం అని అనుకుంటున్నామో మన పట్ల మనకు క్లారిటీ పెంచుకోవడము, మన పట్ల మనం అవేర్నెస్ తో ఉండడము, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నా వీక్నెస్ అనేది మనకు క్లియర్ గా తెలియాలండి. ఇది తెలియనప్పుడే మనం కమిటెడ్ గా వర్క్ చేయలేము అనమాట. ఇట్ మే టేక్ సమ్ టైం కావచ్చు, దానికి స్కిల్ అవసరం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో నాకు నేను నిరుత్సాహపడకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే నన్ను కూడా నేను, అంటే నాతో నాకు స్నేహము కరెక్ట్ గా ఉండాలండి. ఆ స్ట్రెంగ్స్ కానీ, వీక్నెస్ కానీ మనకు క్లియర్ గా అర్థం కావాలి. మనకి ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు సైకిల్ పడకుండా తొక్కడం అనేది నా కమిట్మెంట్. దానికి ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. అది ఎందుకు, ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది పెట్టుకోవడం వల్ల ఆ సైకిల్ తొక్కాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కింద పడతాం కదండి తొక్కే ప్రాసెస్ లో. అట్లని చెప్పేసి మనల్ని మనం నిందించుకోవట్లేం కదా. సో ఎప్పుడైతే నాతో నాకు స్నేహభావం కరెక్ట్ గా ఉంటుందో సో ఈ కమిట్మెంట్ చాలా అంటే బాగా ఉంటుందండి. లేకపోతే డిమోటివేట్ అవుతాం మనం. సో ఈ స్నేహభావానికి కరెక్ట్ గా మన పర్పస్ రికగ్నైజ్ చేయడము, అసలు ఎందుకు చేస్తున్నాం ఈ వర్క్, ఎందుకు చేయాలి అనేది తెలుసుకున్న ప్రాసెస్ లో మన స్ట్రెంగ్స్, వీక్నెస్ చాలా హెల్ప్ చేస్తాయండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర నేను కొంచెం పాజ్ తీసుకుంటాను. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడండి. దీనికి ప్రధానమైన కమిట్మెంట్ కు ప్రధానమైన కారణం ఏంటంటే ఎఫెక్షన్ అండి. ఎఫెక్షన్ అంటే స్నేహము. స్నేహం అంటే ఏంటంటే బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్. ఇప్పుడు అదర్ పర్సన్ అంటే బయట పర్సనే కాదు, నేను కూడా కదా. నేను కూడా పర్సన్. ఇప్పుడు మనం B1, B2 లెవెల్లో చూస్తే నేను కూడా పర్సన్. ఇప్పుడు B1 ఒకలాగా చెప్తుంది, B2 ఒకలాగా ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్ B1, B2.
ఓకేనా, స్వత్వము స్వతంత్రం అంటారు కదా. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా నా డిజైర్ థాట్ ఎక్స్పెక్టేషన్ జరుగుతూ ఉంది, దాని గురించి తెలుసుకోవడం కూడా స్నేహమేనండి. ఇక్కడ నేను పాస్ తీసుకుంటాను, చెప్పండి ఏదైనా. ఇంకెవరన్నా ఇక్కడ మీకు డౌట్ ఉందేమో చెప్పండి. ఇది ఈ ఎఫెక్షన్ ఉంటే మాత్రం కమిట్మెంట్ మాత్రం డెవలప్ అవుతుందండి. కమిట్మెంట్ అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈ ఎఫెక్షన్ ఆఫ్ ఫీలింగ్ ఉంటేనే డెవలప్ అవుతుందండి. ఆ స్నేహభావం ఉంటేనే ఈ కమిట్మెంట్ అనే ఫీలింగ్ డెవలప్ అవుతుంది. మనము ఫెయిల్ అవుతున్నాము, ఒక డిస్టర్బెన్స్ జరుగుతుందంటే ఈ ఎఫెక్షన్ అనే ఫీలింగ్ మిస్ అవుతుందండి అప్పుడప్పుడు. అందుకే మీరు ఇంట్లో కానీ ఎక్కడ కూడా కానీ ఏదైనా వర్క్ విషయంలో మనం అనుకున్నట్టు జరగకపోయినా, ఏదైనా జరగకపోయినా మనమే చేయాల్సి వస్తున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంటది మనకు. ఆ డిస్టర్బెన్స్ కు కారణం ఏంటంటే మన ఎఫెక్షన్ లేకపోవడం మనలో. ఆ ఫీలింగ్ మిస్ అవుతున్నట్టు అనమాట. సో ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని గుర్తించాలి, ఆ ఇంటెన్షన్ అది మనము చేస్తూ అది యాస్టి చూడాలి కదా, ఆ చూడమే స్నేహము. ఎప్పుడైతే అది మిస్ అవుతుందో మనకు ఇది డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇది స్మాల్ పాయింట్ రిగార్డింగ్ ది కమిట్మెంట్. దేనికి కమిట్ కావాలని చెప్పండి, మన పర్సన్ కమిట్ కావాలన్నా, వర్క్ కమిట్ కావాలన్నా, ఏది ప్రధానం? ఎనీవన్ కెన్ జస్ట్ పర్సన్ కి కనెక్ట్ కావాలన్నా, వర్క్ కనెక్ట్ కావాలన్నా? వర్క్ కి కావాలండి. వర్క్ కనెక్ట్ కావాలి. వర్క్ కి కనెక్ట్ అవుతే ఇదే ఆ పర్సన్ మిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కడైనా ఇంట్లో కానీ చూసినా, మీరు ఆర్గనైజేషన్ చూసినా సరే, వర్క్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, వెన్ వీ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్ యూ ఫీల్ టు రిలేటెడ్ టు ద పర్సన్ అండి. ఆ పర్సన్ కి కమిట్ అవుతాం అనమాట. ఆ పర్సన్ కమిట్ అయినప్పుడు ఆ పర్సన్ యొక్క షార్ట్ కమింగ్స్ కానీ, ఆ వర్క్ యొక్క షార్ట్ కమింగ్స్ కానీ మనకు అంత మ్యాటర్లా అంత పెద్దగా కనిపించదు అనమాట. ఈరోజు కాకుండా కొంచెం లేట్ అవుతుంది, ఇలా మనకు అనుకునే విధంగా కాకుండా వేరే విధంగా జరిగిపోతుంది. అది అంటే పర్సనల్ కమిట్ అయితే ఒక రకమైన హార్మోని ఉంటుంది, మన వర్క్ కమిట్ అయితే ఒక రకమైన హార్మోని ఉంటుందండి. మీరు చెక్ చేసి చూడండి ఇంట్లో కూడా, ఎక్కడ ఆర్గనైజేషన్ కూడా చెక్ చేసి చూడండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఆ పర్సన్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క సంస్కారాల ఆధారంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా స్వీకరించడమే. అవసరమైతే మనం ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయడం అనమాట. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఈ పర్సన్ కు కమిట్ కాకుండా మన వర్క్ కమిట్ అయినాం అనుకోండి, ఇప్పుడు చాలా జరిగే అవేనండి. ఇప్పుడు చాలా వరకు అదే జరుగుతుంది అనమాట. అంటే వర్క్ అనేది మెయిన్ కావడం వల్ల పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాన్ని మిస్ అయిపోతున్నారండి. అంటే ఆర్గనైజేషన్ మిస్ కావడము, అంటే మనకు దూరంగా వెళ్ళిపోవడము. ఎందుకంటే వర్కే మెయిన్ అయిపోతుంది. అది మాట్లాడాలు, తెలుసుకోవడాలు ఇదంతా తగ్గిపోయింది కదండి. ఆ తగ్గిపోవడం వల్ల వర్క్ మెయిన్ అవడం వల్ల వ్యక్తులు దూరం పెరిగిపోతుంది. రీసెంట్ గా నాకు జరిగిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. నా వాయిస్ వినపడుతుంది కదండి? సార్ యా. అయితే నేను మేసర్ కాలేజీలో వర్క్ చేస్తాను. మా ఎగ్జామ్స్ నేను ఓన్లీ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి నాకు ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. అంటే కాన్సెప్ట్స్ క్లియర్ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ నాకు జరిగిన సంఘటనలే తీసుకుంటున్నాను అనమాట. అయితే రీసెంట్ గా మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల మార్క్స్ ఎవాల్యూట్ చేసేసి, మార్క్స్ అన్ని కన్సాలిడేట్ చేసేసి అందరు ఇండివిజువల్ ఫ్యాకల్టీ తోటి సిగ్నేచర్స్ పెట్టిస్తారనమాట. ఆ సిగ్నేచర్స్ పెట్టించేస్తున్న ప్రాసెస్ లో ఆ సిగ్నేచర్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ ని అటెండర్స్ కానీ ఎవరైనా తీసుకెళ్లి ఆ ఇండివిజువల్ ఫ్యాకల్టీ దగ్గర పెట్టిస్తుంటాం అనమాట. పెట్టిస్తుంటే నేను కూడా నా షీట్ కూడా ఉంటుంది, నా అటెండెన్స్, నా మార్క్ షీట్ అదంతా ఉంటుంది. కన్సల్టేట్ చేశాను. చేసిన తర్వాత జనరల్ గా నేనే తీసుకెళ్తాను అనమాట. నేను ఎవరికి అంటే చాలా వరకు అయితే ఇవ్వను, నేను పట్టుకెళ్తాను. నేను ఎందుకు పట్టుకెళ్తానంటే ఇప్పుడు ఇది వర్క్ ఉన్నది కదండి, ఇది నాకు ఒక వర్క్ ఇది. ఓకేనా, జస్ట్ పోతాడు, తను పెట్టించుకొని వస్తాడు, సంతకం అయిపోతుంది. కానీ ఇది ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ నేను ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుంటే
డ్యూరింగ్ దట్ ప్రాసెస్, ఆ సిగ్నేచర్కి వెళ్ళే ప్రాసెస్ లో ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదైనా చేయడం కానీ జరుగుతున్న ఉద్దేశంతో ఉంటే నేను తీసుకెళ్తాను అనమాట. అంటే వర్క్ అనేది బై ప్రొడక్ట్ అవుతుంది అనమాట. అంటే నేను చూస్తున్నా కదా, ఈ వర్క్ అనేది బై ప్రొడక్ట్ అవుతుంది. సో ఆ పర్సన్ తోటి అంటే వర్క్ అయిపోతుంది, ఆ పర్సన్ తోటి కమ్యూనికేషన్ కూడా మనకు ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేను తీసుకెళ్తాను అనమాట. సో అది కంపల్సరీ అదే వర్క్ వేరే వాళ్ళు చేయాలి, వేరే నా పని ఉంటే నేను పంపిస్తాను అనుకోండి. ఇన్ కేస్ మనం ఉంటే ఆ పరిస్థితుల్లో మనకైనా ఫ్రీగా ఉంటే సంబంధాలు పెంచుకోవడానికి పనులు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, సంబంధాలను ఉపయోగించుకొని పనులు చేయించుకుంటున్నాం. సో ఇక్కడే చాలా ఫెయిల్యూర్, అంటే చాలా వరకు డిస్టర్బెన్స్ జరగడం కానీ ఎక్కడైనా ఆర్గనైజేషన్ లో కానీ సొసైటీలో కానీ ఒక ఇంటి దగ్గర కానీ వేరే పనిలో కానీ ఈ మెయిన్ కారణం ఏంటంటే సంబంధాన్ని ఉపయోగించుకొని పనులు చేయించుకోవడం అనమాట. కానీ అసలు పనులు ఉన్నాయే, ఏ పనైనా, ఏ పనులు కానీ ఏదైనా ఈవెంట్ కానీ సో ఏదైనా యాక్టివిటీస్ కానీ ఏదైనా ఉన్నదంటే సంబంధాలను పెంచుకోవడానికి అవి ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించుకొని పని చేయడానికి కాదనమాట. సో ఇది రీసెంట్ అంటే జనరల్ చేస్తుంటాను. మనం అటెండర్ అడుగుతున్నాను అనమాట. అతను వేరే ఫైల్ వేరే వాళ్ళు ఇచ్చారు తీసుకెళ్తున్నారు, నేను తనతో పాటు వెళ్తున్నాను అనమాట. సార్ నేను వెళ్తున్నాను కదా అంటే అప్పుడు తనకు ఇది అన్నమాట, ఇది ఇలాంటి షేరింగ్ జరిగింది తనతో. అది అన్నట్టే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డీన్ తోటి కూర్చున్నాను అనమాట. నేను దీంతో ఒక చెప్తూ ఉంటే మాట్లాడుకుంటూ జనరల్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇదనమాట. అట్లా చేసి పని పక్కన పెట్టడము అట్లా కాదు. వర్క్ అనేది టు స్ట్రెంగ్త్ ద రిలేషన్షిప్స్ అండి. సో ఇట్ కెన్ ఎనీ వర్క్, మీరు ఏదైనా వర్క్ తీసుకోండి. సో అదొక అవకాశం అనమాట మనకు టు బిల్డ్ ద రిలేషన్షిప్స్. అది ఎప్పుడవుతుందంటే స్నేహభావము. ఆ స్నేహభావం అంటే ఏంటంటే ఐఎమ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్ అనే భావం ఉన్నప్పుడు ఇది ఫ్లో అవుతుందండి. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ మీకు ఏమైనా షేరింగ్స్ ఉంటే చేయండి. పర్సన్ కు కనెక్ట్ కావాలా, వర్క్ కనెక్ట్ కావాలా అనే దాని మీద నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు ఏదైనా తీసుకోనండి, ఏదైనా కమిటెడ్ గా ఒక పర్పస్ అవుతే. నేను రీసెంట్ కూడా నాకు స్టూడెంట్స్ ఉంటారు కదా, నేను స్టూడెంట్స్ దగ్గర కూడా సార్ ఇప్పుడు చూస్తుంటాను. ఒక వర్క్ కనెక్ట్ అయితే వర్క్ కన్సిస్టెన్సీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి కనెక్ట్ అయినప్పుడు డిఫరెంట్ గా ఉంటారు కదా. మరి డిఫరెంట్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ కనెక్షన్స్ యా అవి యా యా అవి ఆ, వాళ్ళ fulfillment లో ప్రాబ్లం వస్తాయి కదా. యా 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 అంటే ఇక పర్సన్ అంటే ఎంతమంది మారిన ఒకరే పర్సన్ అండి. అది నేను అనేది అంటే ఫీలింగ్ బీయింగ్ రిలేటెడ్ దట్ పర్సన్. పర్సన్ అంటే వ్యక్తులు మారడం కాదండి, అక్కడ ఎవరున్నా ఆ పర్సన్ అనమాట. అలా అలా అందరూ అలా ఒక రకంగా ఉండరు కదా, రకరకాలుగా ఉంటారు కదా. ఉండరు. వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎంత ఏ రకంగా ఉన్నా సరే, వాళ్ళ పట్ల మనకు ఉండే ఫీలింగ్ ఉంది సారా, ఆ, అది చేంజ్ కావదంటున్నాను, దానికి కరెక్ట్ కావాలంటున్నాను నేను. అక్కడ ఏ పర్సన్ రాండి అక్కడికి, మీరు వర్క్ ఆ. ప్రాసెస్ లో అక్కడ ఏ పర్సన్ అయినా రానియండి. వాళ్ళు ఎలా ఓకేనా, మాట్లాడినా, వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మా పర్సెప్షన్ లో డిఫరెన్స్ రాకూడదు అంటారు. యాక్సెప్టెన్స్ అనమాట. వాళ్ళతో యాక్సెప్టెన్స్ అని స్కిల్ ఓకే, లేకపోవచ్చు. యాక్సెప్టెన్స్. మన యా యాక్సెప్టెన్స్ ఒకే రకంగా ఉండాలి, డిఫరెన్సెస్ యా యా కనపడకూడదు అంటారు. Yes అండి. ఇప్పుడు ఒక పని అర్థమైంది, ఇచ్చారండి, అర్థమైంది. టైప్ అర్థం. మిషన్ టైప్ చేయమని చెప్పా, టైపింగ్ రాదండి తనకు. అట్లా చెప్పి తనతో పని చేయించాలి అనుకోవడం లేదు నేను. అట్లా అనమాట. తనతో నేర్పించాలి, చేయించాలి, లేకపోతే వేరే వాళ్ళకి అసైన్ చేయాలి. ఈ అసైన్ చేసే ఉమ్, ప్రాసెస్ లో నేనున్న చూసినావా, ఉమ్, ఏదైతే పర్సన్ ఆ పర్సన్ కి కమిట్, ఆ పర్సన్ పట్ల ఫీలింగ్ చూసినావా, ఆ ఫీలింగ్ వల్ల ఉమ్, డిస్హార్మనీ ఉండదండి, తనకుండదు మనకుండదు అనమాట. అంటే అంతగా ఉమ్, మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అదే వర్క్ కి అయిపోయిందాం అనుకోండి, మీకు ఏమి రాదండి, మీరు మీ వల్ల అనవసరం పెట్టుకున్నాను నేను అని చెప్పేసి అట్లా ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉమ్. జరిగింది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్. పర్సన్ కి కనెక్ట్ అయ్యారనుకోండి, వర్క్ బై ప్రోడక్ట్ అయిపోతుందండి. సో ఇంట్లో కూడా అంతే, మీరు ఇంట్లో పనులు చూసుకున్నా సరే అంతేనండి. మీకు చేయరాదా, ఇంకేది ఇంతేనా, నీకు ఇంకా ఇది రాదా, అది కంటే మనం ముందుకెళ్ళి అంటే కొంచెం. అంటే నా అభిప్రాయం, ఇప్పుడు వర్క్ తో కనెక్ట్ అయినప్పుడు పర్సన్స్ సిన్సియర్ గా వర్క్ చేయాలనేది అనుకున్నాను అనుకోండి. అప్పుడు పర్సన్స్ తో సంబంధం లేకుండా నా సిన్సియారిటీ అలాగే కన్సిస్టెన్సీగా ఉంటుంది. నేను పర్సన్స్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ ఇప్పుడు అవి మారిపోతూ ఉంటది. మరి ఇది ఇబ్బంది రాదా? నేను పర్సన్ కి కనెక్ట్ కమ్మన్నది ఏంటంటే, నాకు వర్క్ పర్సన్ ఏమైనా పర్లేదు, వర్క్ కావాలి అన్నది ఉండకూడదు అంటున్నాను సార్. నేను అది దాని గురించి మాట్లాడుతున్నాను.
ఏమంటున్నానంటే ఇప్పుడు అదే అంట మీకు ఏమో టైప్ ఒక వర్క్ అయిపోవాలండి. ఒక ఆ, అతనికి మీరు అసైన్ చేశారు అనుకున్న ఎగ్జాంపుల్, అంత ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఆ, ఒక అతనికి అసైన్ చేశారు వర్క్ అవ్వట్లేదు. ఉమ్, అట్లా అని చెప్పేసి నేను వర్క్ ని చెయ్యొద్దు అనట్లేము. నేను ఏమంటున్నానంటే అతను ఎవరైతే ఆ పనికి మీరు అసైన్ చేశారో అతని పట్ల మనకుండే ఫీలింగ్, ఆ రిలేషన్స్ పట్ల మనకుండే హార్మోని గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అప్పుడు పర్సన్ ఒక పర్టికులర్ పర్సన్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి పని చేసినప్పుడు ఆ వర్క్ ఒక్కోసారి ఫుల్ఫిల్మెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. యా అప్పుడు దట్స్ వాట్ ఐమ్ టాకింగ్. యా అప్పుడు అప్పుడు మనకు దాని తగ్గట్టు మనం అక్కడ డిసిషన్ తీసుకుంటాం అనమాట. అట్లా అని చెప్పేసి ఇతను డిగ్రేడ్ లేదు, అతని పట్ల నాకు స్నేహభావం ఉంది కదండి, ఇతను ఇంత చేయగలడు, ఇట్లా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు నేను కరెక్ట్గా చేసినా దాన్ని మా ఒప్పుకోడు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఓకే, నేను కరెక్ట్గా పని చేసినా ఆయన ఒప్పుకోడు. ఆయనకి తగ్గట్టుగా నేను పని చేయాలంటే నాకు ఇక్కడ సిన్సియారిటీ వర్క్ రిజల్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఆయన పక్కకు పెట్టి నేను ఏం చేయాలో అది చేసుకున్నప్పుడు నాకు పర్సన్స్తో సంబంధం ఉండదు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు దీని మీద చెప్పండి. యా, అప్పుడు దాని ఆధారంగా తీసుకున్నప్పుడు మీరు మీలో డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎలాంటి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అక్కడ. డిఫరెన్స్ లేకుండానే వాళ్ళలో ఉంటుంది కానీ నాకైతే ఉండదు. యా, దిస్ ఇస్ వాట్ ఐ క్వశ్చనింగ్ సార్. ఓకే, అప్పటికప్పుడు మీరు చేస్తున్నారు, బట్ లాంగ్ రన్ లో ఇది ఎప్పుడో ఒకసారి మాత్రం రిజాల్వ్ చేసుకోవాలి సార్. ఆర్గనైజేషన్ అయినా ఫ్యామిలీ అయినా సరే, సందర్భం వచ్చినప్పుడు. లేకపోతే గ్యాప్ ఉండిపోద్ది అంటారు నేను. మీరు వర్క్ ఉంటుంది కానీ అయిపోతుంది. యా, మరి యా, యా. అక్కడ కాంప్రమైజ్ అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ కాంప్రమైజ్ అయితే అక్కడ ప్రాబ్లం వస్తుంది. రెండు Yes, sir. ఇదే జరుగుతుంది సార్. ఇక్కడే నేను అంటున్నాను, ఇక్కడే జరుగుతుంది అన్నమాట. నేను సేమ్ చూశాను. థింగ్. కెన్ ఐ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ ఈవెంట్? ఒక్క నిమిషం అజయ్ గారు, ఒక్క నిమిషం సార్, తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక్క నిమిషం. ఓకేనా? యా. సో ఇక్కడే సార్, ఇక మీరు చెప్పిన పాయింట్లు ప్రాక్టికల్ గా ఇలానే ఉంటుంది అనమాట. ఇక్కడే కదా మనం ఎవాల్వ్ కావాల్సి ఇది అనమాట ప్రాబ్లమ్స్. గ్యాప్ మీరు అన్న గతంలో గ్యాప్ ఉందన్నారు సార్, అబ్సల్యూట్లీ గ్యాప్ ఉంటుంది సార్ అది. సో పర్సన్ కి కమిట్ అయ్యి అంటే నేను ఏమంటున్నానంటే తన నుంచి వర్క్ తీసేసాను కానీ తన నుంచి డిస్కనెక్ట్ కాలేదు. ఆ డిస్కనెక్ట్ అయిన సంగతి కూడా అంటే నార్మల్ గా నేను ఎగ్జాంపుల్ లానే తీసుకున్నాను, చాలా మనకు ప్రాక్టికల్ గా దిగుతున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. తనతోటి డిస్కనెక్ట్ అయ్యానన్న సంగతి కూడా అంటే డిస్కనెక్ట్ చాలా క్లియర్ గా ఉందండి వాళ్ళకి కూడా. మన ఆర్గనైజేషన్ తో కంటే కొంచెం ముందుకు వచ్చి ఫ్యామిలీలో చూడండి సార్ దీన్ని. అంటే ఇప్పుడు డిస్కనెక్ట్ అవ్వదు. డిస్కనెక్ట్ మనం వర్క్ మీద అయినంత మాత్రం డిస్కనెక్ట్ అయితే అవ్వదు. కాకపోతే కొంచెం అనేది ఆ ఫీలింగ్ లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాన్ని పక్క పెట్టి మన రిజల్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాని అమ్మట వెళ్తే పర్సన్స్ మారిపోయినా మన రిజల్ట్ కానీ మన పెర్ఫార్మెన్స్ కానీ ఎప్పటికీ ఇబ్బంది రాదు అనేది నా ఉద్దేశం. వర్క్ అయిపోతుంది కానీ ఈ పర్సన్ ఇక్కడ ఉంది సార్, అతను ఎందుకు అట్లా అయింది అని కొంచెం అంటే ఇది కొంచెం ఆర్గనైజేషన్ కంటే కొంచెం ఫ్యామిలీలో పెట్టండి దీన్ని. ఫ్యామిలీలో పెడితే చాలా క్లియర్. అంటే నా ఎక్స్పీరియన్స్ లో చూసి చెప్తున్నాను. అలా పర్సన్స్ కి మనం రిలేట్ అయ్యి పనిచేసినప్పుడు వాళ్ళ పర్సెప్షన్ వేరేలాగా ఉంటుంది. దానికి ప్రకారం మనం మోల్డ్ అయి ఉంటే కనుక సపోజ్ పర్సన్ మారినప్పుడు మన పెర్ఫార్మెన్స్ అంతా డమ్మి అయిపోతుంది. అయితే నేను రామరాజు గారు ఒక్కసారి వినండి, నేను పర్సన్ అని అంటే ఎంతమంది మారినా ఒక పర్సన్ లానే ట్రీట్ చేస్తున్నాను నేను. అక్కడ ఎంతమంది అన్న మారని వర్క్ విషయంలో ఒక్క పర్సన్ లాగానే ట్రీట్ చేస్తున్నా దాన్ని నేను. అక్కడ ఎవరున్నా సరే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నాం అనమాట దాన్ని. వాళ్ళ పట్ల అంటే ఏదైనా ఉంటే చెప్పగలుగుతున్నాము వాళ్ళు ఇలాంటిది అనమాట. అట్లా పర్సన్ ఇప్పుడే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఆయన చెప్పినట్టు చేయటం లేదా కరెక్ట్ గా చేయటం, ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఏం చేయాలి చెప్పండి? ఏంటి అర్థం కాదు మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు బాస్ చెప్పింది చేసాం అనుకోండి, అది ఒక రకం ఉంటది. సో కరెక్ట్ గా చేసేది ఒక రకం ఉంటది. అప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏది ఫాలో అవ్వాలి అంటే డిఫరెంట్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు సార్. అంటే వర్క్ డిఫరెన్స్ ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఆయన పర్సెప్షన్ లో ఆయన ఒకటి చెప్తాడు. ఓకే, అది మనం చేయవలసిన దానికి అది కరెక్ట్ గా లేదనుకోండి, చేయవలసింది వేరే ఉంటది, అది మనకు తెలుసు. కానీ ఇలా చేస్తే ఇలా ఉంటది, అలా చేస్తే అలా ఉంటది, అప్పుడు ఎలా వెళ్ళాలి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బాస్ చెప్పింది మనం యాజ్ టీజ్ ఎగ్జిక్యూట్ చేయాలి సార్ అది, ఎందుకంటే హయ్యర్ ఆర్డర్ ఉంది కాబట్టి. ఒక లేకపోతే చెప్పగలగాలి మనము. ఇప్పుడు వర్క్ నేను చెప్పగలిగానండి, అది ఓవర్కమ్ అయింది ఆ ప్రాబ్లం నాకు.
లేదు సార్. నేను ఎక్స్ప్రెస్ చేయగలిగాను. అప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఉమ్. ఓవర్కమ్ అయింది నా ఎక్స్పీరియన్స్ లో. ఎలా? ఇప్పుడు బాస్ చెప్పాడు, సార్ మీరు చెప్పిన దానికంటే ఇలా చేస్తే బాగుంటుంది అని నేను సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసినప్పుడు ఉమ్. ఓకే, ఉమ్. అంతకుముందు ఒప్పుకునేవాడు కాదు. తర్వాత మళ్ళీ కొంచెం యా. టైం తీసుకుని అయినా ఓకే గో హెడ్ అని మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చేవాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంటే జనరల్ గా ఎగ్జాంపుల్ లా తీసుకుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ పట్ల తనకున్న రెస్పెక్ట్ అన్నమాట. రెస్పెక్ట్ అంటే ఏంటంటే, సో మిమ్మల్ని రైట్ గా అంటే ఒక ఇదంతా ఎట్లా ఏర్పడుతుందంటే, ఒక రిలేషన్షిప్ లో కొద్ది కాలం ఉన్న తర్వాతనే ఈ రిలేషన్షిప్ లో ఆ రైట్ రెస్పెక్ట్ వచ్చిన తర్వాతనే ఈ అష్యూరెన్స్ వస్తుందండి. తను ఆ, ఎందుకు అట్లా అన్నాడంటే, ఒక నమ్మకం ఆ, ఏర్పడింది తను ఇది ఓకే ఆ, చేయగలడు అని చెప్పేసి. ఆ, అదే కొత్త వాళ్ళకి చెప్తే చేయలేరండి అది. ఆ, కొత్త వాళ్ళు పోయి కట్టుని చెప్తే ఇది జరగదు అనమాట. ఎందుకు ఎందుకు అదే జరగదంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ అంటే ఏంటంటే రైట్ ఎవాల్యూషన్, నిజం అదే అదే. ఇంతకుముందు చేసిన ఉంది కదా, ముందుకెళ్ళొచ్చు అనేది వస్తుంది అనమాట. ఇదంతా ఫైనల్ గా దేని వల్ల వచ్చింది? దేని వల్ల వచ్చిందంటే రిలేషన్షిప్ వల్ల వచ్చిందండి. ఆ, అంటే స్టార్టింగ్ లో స్ట్రగుల్ ఉండేది. నేను చెప్పినట్టు నువ్వు అబ్సల్యూట్. ఎందుకు చేయట్లేదు అనేది ఆర్గ్యుమెంట్ ఉండేది. యా యా. అదే ఎస్ మీరు అండి. చెప్పినట్టు చేసినప్పుడు రిజల్ట్ రాకపోతే నాకు సంబంధం లేదు, ఇలా చేస్తే రిజల్ట్ వస్తుంది, ఐ కెన్ ఎన్షూర్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని అంత క్లియర్ గా చెప్పాను. అప్పుడు ఓకే గో హెడ్ అని చెప్పాడు. యా సార్. ఇది ఇలాంటిది జరగాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి సందర్భాల్లో చెప్తే జరిగే స్టేజ్ లో ఉండదండి, వినే స్టేజ్ లో కానీ అది ఉండదు. ఆ బాసు అక్కడ బాగా పెద్ద బాసు అయినా కూడా డేర్ చేసి నేను ఎక్కడ భయపడకుండా యా. కరెక్ట్ కాబట్టి ఇది ఇలా చేస్తే రాదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇఫ్ యూ యా. టేక్ ద డిసిషన్ ఐ విల్ ఫాలో, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజల్ట్ అని క్లియర్ గా చెప్పాను. అప్పుడు ఆ, ఆయన ఆలోచించుకుని మళ్ళీ ప్రాబ్లం వస్తే నా మీదకి వస్తుంది కదా, మళ్ళీ అప్పుడు కూడా హైలైట్ అవుతుంది కదా అని ఓకే గో హెడ్ అనేవాడు. జనరల్ గా అయితే అసలు ఎవరిని పడినోడు ఆయన. అట్లా జరిగింది. నేను అంత క్లియర్ యా. కట్ గా చెప్పగలిగినప్పుడు మీరు అన్నట్టు నేను ఎక్స్ప్రెస్ చేయటం వల్ల అది సాధ్యమైంది. అది ఎక్స్ప్రెస్ నాలో చేసే ప్రాసెస్, అది ఈ ఎక్స్ప్రెస్ చాలా అలా ఇంపార్టెంట్. అని చెప్పి ఆ రిలేషన్ ఏం చెడిపోలేదు, కాకపోతే టెంపరీగా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ రన్నింగ్ లో స్మూత్ అయిపోయింది. టెంపరీ డిస్టర్బెన్స్ బయట కొంచెం వేరే దగ్గర ఉంటే మన లోపల మాత్రం ఉండకూడదండి. అంటే ఆ, చేసేటప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంటది చూసారా, ఆ, ఏదో డిసిషన్ తీసుకునే ప్రాసెస్ లో కూడా ఎజిటేషన్ ఉంది మనలో అంటే అయితే ఉండదు. మనం చేసేది కరెక్ట్ గా చేస్తున్నాం, ఆర్గనైజేషన్ కి పని చేస్తున్నాం కాబట్టి అసలు ఆ పర్సన్స్ మీద మనకేం వ్యతిరేకత ఏం ఉండదు. అది ఆ ఎజిటేషన్ ఉండకుండా ఉండడమే స్నేహం అండి. ఆ, మనం అలా ఉంటే కనుక నేను అసలు చెప్పలేను, అక్కడ సర్వే అవ్వలేను. అది యా యా యా, అలా అది చేస్తే లేకుంటే తీసుకోవాలండి. సో అదే. ఓకే ఎప్పుడైతే సార్. మనకు పర్సన్ కనెక్ట్ అవుతామో మన లాంగ్వేజ్ లో చాలా తేడా ఉంటదండి అసలు. ఎంత తేడా అదే ఉంటదంటే అదే. చిన్న చాలా అసలు ఎండ్ ప్రాజెక్ట్ పర్సన్ కు అండర్స్టాండ్ చేయించడం కావచ్చు, పర్సన్ తోటి రైట్ గా ఉండడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎప్పుడైతే మనం ఉమ్, కనెక్ట్ అవుతామో దెన్ ఉమ్. ముందుకెళ్ళడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ లో మనం చాలా డెవలప్ అవుతామండి, చాలా నేర్చుకుంటాం కూడా. అదే సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ బాగా పర్ఫెక్ట్ గా చేయటం వల్ల ఇది జరిగింది. మామూలు చాలా మంది ఏంటంటే మళ్ళీ ఆయనకి ఎదురు చెప్తే మనం మళ్ళీ బతకలేమని చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఆయనకు అర్థం అవ్వదు, ఆయనకు అర్థం అవునప్పుడు ఆ వే అలాగే ఉంటుంది, ఈ వే ఇలాగే ఉంటుంది, రెండింటికి ఉండే డిఫరెన్స్ అంతా చాలా పీడ కింద ఉంటుంది అనమాట. అర్థం అవ్వదు అని అంటే మనం అర్థం చేయించేటట్టు మనం డెవలప్ అయిన ఉండాలి. ఇంకా మనం ఆ స్కిల్ అది డెవలప్ మన మన చేసుకుంటే మన అర్థం ఎక్స్ప్రెస్ చేసుకొని మన పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు సాల్వ్ అయింది. నేను చూసాను ఆ రిజల్ట్ ని. అది మెయిన్ అండి. ఎప్పుడైతే ఓకే సార్, ఇదేనండి రామరాజు గారు. సో థ్యాంక్ యూ సార్. పర్సన్ కావడం అనేది చాలా ఇదండి. దాన్ని ఎఫెక్షన్ అంటారు. అది మిస్ అవుతుంది అనుకోండి, ఎప్పుడైతే మనకు అది ఎఫెక్షన్ అనేది మిస్ అవుతుంది అనుకోండి, డిసార్మోని ఫీల్ అవుతామండి. మన లోపల ఆ ఆ డిసార్మోని పర్ ఉంది. ఆ పర్సనే కాదు, తర్వాత మళ్ళీ ఇద్దరు పర్సన్స్ మారిపోయినా కూడా నా స్టైల్ అదే స్టైల్లో వెళ్ళినప్పుడు నాకు అసలు ఎక్కడ ఇబ్బంది రాలేదు, ఆర్గనైజేషన్ లో మొత్తం ఎక్కడ రాలేదు. యా. ఇంకోటి కూడా స్వామికేనా తిను. అదే అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తూ చూస్తూ ఉంటే ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఈ అఫెక్షన్ అనే ఫీలింగ్ లేదో, కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ వీ డూ విల్ లీడ్స్ అస్ టు మేక్ అండర్ ఎవాల్యుయేట్ ఆర్ ఓవర్ ఎవాల్యుయేట్ అండ్ డిస్రెస్పెక్ట్ ద ఆపోజిట్ పర్సన్. అంటే నేను ఇప్పుడు వాలంటీర్గా చాలా మంది మనతో పనిచేస్తూ ఉంటారు కదా, నేను ఒక పీక్స్లో నేను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు నా కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ చాలా, అంటే నేను ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉంటుంది కదా, నేను చాలా బాగా చేస్తున్నాను కూడా ఎర్లియర్. అప్పుడు ఎవరైతే సరిగా చేయట్లేదో, యాజ్ ల్యాక్ ఆఫ్ అఫెక్షన్ కాబట్టి ఐ స్టార్టెడ్ అండర్ ఎవాల్యుయేటింగ్ ఆర్ ఓవర్ ఎవాల్యుయేటింగ్.
అరే ఆ పలానా వాలంటీర్ ఇంకా బాగా చేయాలి, ఎందుకు చేయట్లేదు, నేను ఇంత అంటే నేను చేస్తున్నానని ఒకటి, నేను చేస్తున్నాను నా అబిలిటీస్ ప్రకారం నేను చేస్తున్నాను, బట్ అవతల వాడు చేయట్లేదు. ఇట్ గోస్ లైక్ దట్. యా పాపం ఆ వాలంటీరు తన అబిలిటీస్ని బట్టి, తన కాంపిటెన్సీస్ని బట్టి, తనకున్న ప్రియారిటీస్ని బట్టి హీఈస్ ఏబుల్ టు డూ. అంటే నాకు ఇది 2015 ఆ టైంలో చాలా ఉండే. ఆ, అంటే ఇది తర్వాత మాట్లాడుతున్నప్పుడు జీవన విద్య వల్ల కొంతవరకు ఐ కుడ్ ఏబుల్ టు రెడ్యూస్. అంటే అంటే అవతల వాడిని కరెక్ట్గా అర్థం చేసుకొని వాడి ప్రయారిటీస్, అతని అబిలిటీస్ ఇవి మనం అర్థం చేసుకున్నప్పుడు, లేకపోతే అది ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఒక రకమైన బర్నింగ్ ఆర్ హెసిటేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే నువ్వు చెప్పిన కమిట్మెంట్, పాపం ఈ ఎంటైర్ సినారియోలో ఐఎమ్ వెరీ కమిటెడ్, బట్ స్టిల్ హౌ ఐ పర్సీవ్ అదర్స్ అండ్ వాళ్ళ అబిలిటీస్ ని అవి చూస్తున్నప్పుడు ఏమవుతుంది, నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. అరే వాడు పలానా వ్యక్తి చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. అండ్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ లైక్ ఆపోజిట్, నేను కమిటెడ్ గా ఉండడం వల్ల అవతల వ్యక్తులు సరిగా చేయట్లేదు అన్న విషయాన్ని నలుగురితో పంచుకోవడం కూడా స్టార్ట్ చేస్తాను. అరే పలానా బాగా ఉన్నాడు, పలానా సో ఇట్ గోస్ ఆన్. సో ఆ ఎఫెక్షన్ అనే ఫీలింగ్ మిస్ అవ్వడం వల్ల దట్స్ వాట్ ఐ ఎఫెక్షన్ ఫీలింగ్స్ కావడం వల్లనే వర్క్ కమిట్ అయ్యాం అనుకోండి, ఇలాంటివి వస్తాయి అనమాట. అవ్వట్లేదండి, ఎంత చెప్పి చేయట్లేదండి, ఇది ఇట్లా ఉందండి, అది చేయరాదండి, ఇవన్నీ వస్తుంటాయి. పర్సన్ కి కనెక్ట్ అయినా అనుకో, ఇది అంటే ఎఫర్ట్స్ పెడతాం, మన ఎఫర్ట్స్ పెడతాం అనుకో, మన ఎఫర్ట్స్ పెరుగుతాయి కంపల్సరీ. స్వామి గారు శ్రీను, 1 minute అజయ్ని చెప్పండి 1 minute. సార్ ఇక్కడ చాలా సింపుల్ ఇష్యూ ఏంటంటే జీవన విద్యలో చాలా చక్కగా ఉంది దీనికి. మనం ఎఫెక్షన్ మాట్లాడుకుంటున్నాం అంటే ఎఫెక్షన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఇక ట్రస్ట్ అంటే ఏంటి, మనం ఇందాక రామరాజు గారు మాట్లాడేదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. వాడి సంస్కారంతో పనిచేస్తాడు. దట్ ఈస్ కాంపిటెన్సీ. సంస్కారం అంటే ఏంటంటే నీ బ్రెయిన్లో నువ్వు ఫీడ్ చేసిన సాఫ్ట్వేర్, దట్ ఈస్ కాల్డ్ సంస్కార్ ఇన్ జీవన విద్య లాంగ్వేజ్. ఆ సాఫ్ట్వేర్లో దొంగతనం చేసేవాడు కూడా వాడిని దొంగతనం చేసేది కరెక్ట్ అనే ఫీల్ అవుతాడు. ఓ ప్రాస్టిట్యూట్ కూడా కరెక్ట్ అనే ఫీల్ అవుతుంది. అది కాంపిటెన్సీ. మనం కాంపిటెన్సీ దాటి ఇంటెన్షన్ స్థాయికి వెళ్తేనే మీరు మాట్లాడుకున్న సబ్జెక్ట్ అంతా అర్థం అవుతుంది. అర్థమైందా? అది లాజిక్. కాంపిటెన్సీ నుంచి దాటాలి. కాంపిటెన్సీ ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ భూమి బలపరుపుగా ఉందని 1000 సంవత్సరాలు బతికాం, అది వాడి కాంపిటెన్సీ. మనం అప్పుడు ఎవరైతే నమ్మారో వాళ్ళ కాంపిటెన్సీస్లో ఇక్కడ అల్టిమేట్ ఏంటి, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఈజ్ ది అల్టిమేట్ గోల్. నువ్వు ఎప్పుడైతే కాంపిటెన్సీస్తో పనిచేస్తావో నీకు ఆ గోల్ రీచ్ కాలేకపోతున్నాం కదా. ఇప్పుడు నీ కాంపిటెన్సీ బాగున్నప్పుడు నువ్వు అవతల ఇదిగా చూస్తే నీకంటే ఇంకొంచెం కాంపిటెన్సీ ఉన్నవాడు నిన్ను చేస్తే, అంతకంటే ఈ కాంపిటెన్సీ ఫైటింగ్ ఉండకూడదు. కాంపిటెన్సీతో నీ సంస్కారం ప్రిపేర్ అయ్యి ఉండకూడదు. సంస్కారం అంటే బుద్ధి, సాఫ్ట్వేర్. అంటే నీ బ్రెయిన్లో నువ్వు పుట్టినప్పుడు జీరోగా ఉన్న నీ సాఫ్ట్వేర్ మెమరీ, నీ న్యూరాన్స్లో నువ్వు ఇచ్చిన మెమరీ జీరోలో ఉన్నది నువ్వు తయారు చేసుకుంటున్నావు. కొన్ని ఇప్పుడు నాకు కులం ఉంది, కులం తప్పితే చంపేస్తున్నారు, కులం కాదన్నవాడిని. అట్లా నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నావు నీ సంస్కారాలు. అది అప్పుడేమైంది, ఇప్పుడు మీరున్నారు సార్, మీ కాంపిటెన్సీ మీకుంది, నా కాంపిటెన్సీ నాకుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అట్లా మాట్లాడుకునే క్రమంలో ఈ కాంపిటెన్సీస్ని దాటి ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వాలంటే, నేను మాట్లాడేటప్పుడు స్వామి గారు హ్యాపీగా ఫీల్ కావాలి, మీరు హ్యాపీగా ఉండాలి. స్వామి గారు తిరిగి మీరు మాట్లాడేటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకోసం అది అంటే నువ్వు సంతోషంగా ఉండటం కోసం, నువ్వు కంటిన్యూస్గా సంతోషంగా ఉండటం కోసం. లేదంటే ఈ అపోజిషన్ అనేది, మన ఇద్దరి మధ్యలో ఉన్న అపోజిషన్ అనేది సమ్వేర్ సమ్వాట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఇంట్రాక్షన్. అది అంటే ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎఫెక్షన్ అర్థం కావాలంటే మీకు ట్రస్ట్, రెస్పెక్ట్ అర్థం కావాలి. ట్రస్ట్లో కీ పాయింట్ ఏంటంటే, కాంపిటెన్సీస్తో పనిచేయమాకంటారా నాయన, ఇంటెన్సీతో పనిచేయ. ఇంటెన్స్ అనేది ఒకటి ఏడిసింది, ఆ ఇంటెన్స్ని అర్థం చేసుకోండి అనేది. ఇంటెన్స్ ఏంటంటే ఎవడికి కాదు, ఈ సృష్టిలో ఉంది, వాల్యూ ఈజ్ దేర్. వాట్ వాల్యూ?
ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ అనే వాల్యూ ఉంది. షుడ్ రెస్పెక్ట్. ఇవి ఇప్పుడు రెస్పెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే సమ్వేర్ సమ్ వాటి ఇబ్బంది పడతావు, ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. ఎందుకంటే నీకంటే ఎక్కువ కాంపిటెన్సీ ఉన్నవాడు వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్ దెబ్బ తగిలింది. అది అర్థమైన రోజున ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఒక బాస్ చెప్పాడు మనకి, వాడు లంచం తీసుకుంటున్నాడు, ఒక ఫైల్ నీ దగ్గరికి వచ్చింది, ఆ లంచం తీసుకునే ఫైల్ నువ్వు కింద ఆఫీసర్వి, నువ్వు సంతకం నిన్ను అడగడు, నువ్వు నీ కాంటాక్ట్లో డెఫినెట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అసలు నీ దగ్గరికి ఫైల్ రానివ్వడానికి వాడు భయపడతాడు. నీది డెఫినెట్ కాంటాక్ట్ లేనప్పుడే నీ దగ్గరికి వస్తుంది అది. మనిషిగా నీ డెఫినెట్ కాంటాక్ట్, నువ్వు న్యాచురల్ యాక్సెప్టెన్సీతో డెఫినెట్ కాంటాక్ట్లో ఉన్న రోజున నీ ప్రవర్తన అవి రావు అసలు మన దగ్గరికి. మనల్ని అసలు చూసి కూడా అసలు మనతో ఆ మాట మాట్లాడినా కూడా భయపడతారు. మన దగ్గర డెఫినెట్ కాంటాక్ట్ లేదు కాబట్టి వాడి స్థాయి తక్కువ, వాడికి కొంచెం ఇండెఫినెట్ కాంటాక్ట్, మనది ఇంకొంచెం తక్కువలో ఇండెఫినెట్ కాంటాక్ట్లో ఉంటున్నాం. వాడు ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తున్నాడండి, ఇండెఫినెట్ కాంటాక్టే. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం తగ్గించుకొని వాడు 10 దొంగతనాలు చేస్తే మనం ఒక దొంగతనం చేస్తున్నాం కాబట్టి నేను ఓకే అని నేను అనుకుంటున్నా. అది 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 అర్థం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మీ క్లాస్ ఇది వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అజయ్ గారు, వేరే వాళ్ళకి అవకాశం. ఓకే సార్, అందుకే ఆపేశాను. ఓకేనండి, అదే ఇంకా సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి మనం చేస్తున్నాం కదా. మన ప్రాసెస్ లో కమిట్మెంట్ వర్క్ కంటే పర్సన్ కమిట్ అయ్యామనుకోండి, చాలా అడ్వాంటేజెస్ జరుగుతాయండి. ఎంత అడ్వాంటేజ్ జరుగుతాయంటే, ఒకసారి వేరే వ్యక్తి కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుందండి. మనము ప్రాసెస్ లో మనం ఒక స్టెప్ మనం ముందుకెళ్తే, సో ఎదుటి మన ఈవెన్చువల్ గా మనం కొంచెము సంబంధం పట్ల మనం ఒక స్టెప్ ముందుకేసాం అనుకోండి, ఓకేనా. సో అటు నుంచి చాలా స్టెప్స్ ముందుకు వస్తాయండి. ఇప్పుడు మనము వర్క్ కంటే పర్సన్ ప్లేస్ లో ఫస్ట్ వర్క్ అని అంటే నేను వర్క్ చేయొద్దు అలా చెప్పట్లేమనండి, ఆ పర్సన్ తో నా ఫీలింగ్ లెవెల్ ఎలా ఉన్నాం మనం అది. సో అట్లా మనము ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ వర్క్ అయిపోవాలి, వర్క్ వల్ల అయిపోవాలి, వర్క్ చేయాలి, ఇది అయిపోవాలని చెప్పడం వల్ల ఈ సంబంధాలు అనేది రోజు రోజుకు వీక్ గా అవుతుందండి. ఆ వీక్ కావడానికి కారణం ఏంటంటే మెయిన్ మన స్నేహభావమే మిస్ కావడం అండి. సో ఆ స్నేహభావంతో పర్పస్ఫుల్ గా వర్క్ చేస్తే, అంటే ఇట్ మే టేక్ సమ్ టైం, అంటే అప్పటికప్పుడు అయిపోయే పనులు ఉంటే మీరు కొంచెం తర్వాత చెప్పొచ్చు, ఫస్ట్ అయితే పని కానిద్దాము అనేది చేయొచ్చు అండి. తర్వాత వితౌట్ డిస్టర్బింగ్ ద రిలేషన్షిప్, సో వీ నీడ్ టు టెల్ దట్ వన్ అబ్సల్యూట్. అయితే అది మాత్రము అల్టిమేట్ ఎజెండా మాత్రం అదేనండి, ఈ పని అయిపోతుంది తర్వాత మనం చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే కమిట్ అయినప్పుడు, అంటే ఎఫెక్షన్ ఉన్నప్పుడే చెప్పగలుగుతాం, చేయగలుగుతాం అండి. అప్పటికప్పుడు చెప్తే అర్థం కాకపోవచ్చు, బట్ ఆ పని చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. సో అప్పుడు సంబంధంలో ఉంచి అప్పుడు చేసేసి దాని తర్వాత మనం దాన్ని చెప్పగలగడం. సో దీనికి రెస్పాన్సిబిలిటీ ఉందండి. అట్లని చెప్పి చెప్పకుండా ఉండడం అయితే కాదండి. ఆ సందర్భం మనకి ఎప్పుడొచ్చినా ఏదైనా వచ్చినా సరే అది చెప్పగలడం. సో అది ఇంట్లోనైనా, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో అయినా, ఎక్కడైనా సరే వాళ్ళ యోగ్యతను పెంచి మనము చెప్పగలం. సో ఇది కమిట్మెంట్ అండి. హలో చంద్రయ్య గారు, చెప్పండి చంద్రయ్య గారు. అది ఎఫెక్షన్, మనం కమిట్మెంట్ ఒక వైఖరి, యాటిట్యూడ్ అనుకున్నాం కదా సార్. ఒక వైఖరి అంటే కమిట్మెంట్ అంటే సార్, కమిట్మెంట్ ఏంటంటే ఎదుటి వ్యక్తి పనులు కూడా నేనే స్వీకరించడమే కమిట్మెంట్ అండి. యాక్చువల్ చెప్పాలంటే ఎదుటి వ్యక్తి యొక్క పనులను కూడా నేను స్వీకరించడమే అదే కమిట్మెంట్. మీరు ఇంట్లో ఉన్నారు, వర్క్ అంతా అయిపోయింది, ఆ చైర్లు తీయవలసిన ప్లేస్ లో తీయలేదు, పెట్టలేదు, మీరు ఉన్నారు, తీసి పెట్టేసి వెళ్ళిపోతున్నారు, అంతే, అదే కమిట్మెంట్. తను తీయలేదని చెప్పేసి అట్లా చెప్పాడు, మనిషికి కనెక్ట్ అయినాం కాబట్టి ఆ వర్క్ అయింది అనమాట. యాక్చువల్ గా సంబంధంలో ఉన్నాం కాబట్టి, రిలేషన్ కైనా ఫ్యామిలీకి అయినా ఉన్నాం కాబట్టి ఆ వర్క్స్ అవుతాయి అన్నమాట, వర్క్ కానీ ఏదైనా ఉంటే కానీ. సో అది కమిట్మెంట్, దాని గురించి మాట్లాడుతాం. మీరు చెప్పండి చంద్రయ్య గారు. మన కమిట్మెంట్ అనేది ఒక యాటిట్యూడ్, వైఖరి అనుకున్నాం కదా. కామన్ గా వైఖరులు లేదా యాటిట్యూడ్స్ ఎట్లా డెవలప్ అయితే అంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ మన సంస్కారాలు, పూర్వ సంస్కారాల ద్వారా అయితే ఎక్కువ.
ఉంటాయి. అవి ఉండి దాని ఆధారంగానే మనము కొన్ని చేస్తుంటారు. వైఖరులు కమిట్మెంట్స్ ని పూర్వ సంస్కారాలని సంస్కరించడం ద్వారా మార్చుకోవచ్చు. Yes, పూర్వ pattern సంస్కారాలని changes. Yes. సంస్కరించడం ఎలా? దానికి సంస్కారం పూర్వ అనే సంస్కారాలను ఆధారం మనం సంస్కరించకుండా కరెక్ట్గా ఫిక్స్ చేయాలండి. కొన్ని కమిట్మెంట్స్ ని ఫుల్ చెప్పండి చేయలేమండి, సార్. చేయలేము. దానికి ఆధారమైన అది మన న్యాచురల్ యాక్సెప్ట్, రైట్ అండర్స్టాండింగ్ అండి. ఎందుకు అది ప్రాక్టీస్ చేస్తున్నాను, దానికి నాకు ఆన్సర్. ఎందుకు హెల్తీగా ఉండాలి? ఇప్పుడు ఇంట్లో ఇంత ముందుకు అది ఫుడ్ పెట్టాము మన ఇంట్లో అందరికీ, ఈ ఫుడ్ తిను ఆ ఫుడ్ తిను అన్నారు. ఇప్పుడు అమ్మ పెట్టింది కాబట్టి, నాన్న పెట్టింది కాబట్టి పెట్టి తిన్నాము, ఓకే, ఎగ్జాంపుల్ అండి ఇది కూడా, తిన్నాము. సో ఇప్పుడు ఎందుకు తింటున్నాను నేను అంటే నాకు అర్థం కావాలి, ఎందుకు వరకు తినాలి నేను. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేసేమో ఇంటి నుంచి వచ్చేసాయి సంస్కారాలు. ఇప్పుడు నేను అర్థమై చేస్తున్నాను అది ఎందుకు హెల్త్గా ఉండాలి. ఓకేనా, దానికి అర్థమై నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడైతే అర్థమై ప్రాక్టీస్ చేస్తామో ఓకేనా, రిజల్ట్స్ మనం చూడగలిగినప్పుడు ఆ రిజల్ట్స్ ని మనము ఎదుటి వ్యక్తికి అంటే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది హార్మోని డిస్టర్బ్ కాకుండా, మనము రిజల్ట్ చూడకుండా సో జస్ట్ మనం ప్రాక్టీస్ కొరకే చేస్తూ మళ్ళీ ప్రాక్టీస్ లో తీసుకొచ్చామనుకోండి, అది ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చండి. దట్ మే బి రైట్, అంటే చేసే పని కరెక్టే ఉండొచ్చు, కానీ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇట్లా సంస్కారాన్ని మన పూర్వ సంస్కారాలు ఏమైనా ఉంటే అవి ప్యాటర్న్ చేంజ్ కావాలంటే రైట్ అండర్స్టాండింగ్. సో అది రైట్ అండర్స్టాండింగ్ ఫిక్స్ అవుతేనే పోతుందండి. అది ఫిల్టర్స్ పాస్ కావాలి కదా. B1 బ్లాక్ తోటి B2 గైడ్ కాకపోతే అది పరతంత్రం కిందకి వచ్చేస్తాం మనం. ఎప్పుడైతే ఆధారము మన లోపల ఉన్న సంస్కారాలకు ఆధారము నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ అయిందనుకోండి, సో నా బిహేవియర్లో కానీ వర్క్లో కానీ హార్మోని ఉంటుంది. ఎప్పుడైతే అది న్యాచురల్ యాక్సెప్టెన్స్ కాలేదనుకోండి ఆధారము దానికి, ఎప్పుడో ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి మంచిగా అనిపించదు. ఇదనమాట మెయిన్. ఆ కమిట్మెంట్ పోవడానికి కూడా కారణమే, డిస్కంటిన్యూటీ కావడానికి కూడా కారణం అదే అనమాట. ఎందుకంటే ఆధారం మిస్ అవుతుంది. ఏంటి ఆధారము? దానికి ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ అదర్ పర్సన్ ఇస్ ఆధారము. దానికి కనెక్ట్ అవుతే వర్క్ అనేది సెకండరీ అవుతుంది. నేను డెడ్ లైన్ ఉన్న వర్క్ల గురించి అట్లా అది చెప్పట్లేదు, మామూలుగా ఇంట్లో జరిగే డే టు డే లైఫ్ లో కానీ మనం దేనికి కనెక్ట్ కావాలి. వర్క్ అనేది బై ప్రోడక్ట్ అండి, వర్క్ అయిపోతుంది. మనకు చాలా ఇష్యూస్ వర్క్ కాకపోవడం వల్ల వస్తున్నాయా, సంబంధాల పట్ల అంటే ఇష్యూస్ ఉండడం వస్తుందా మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ చెప్పే తీరు, మాట తీరు, అక్కడే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది చంద్రయ్య గారు. దానికి ఆధారం అనేది నా న్యాచురల్ యాక్సెప్టెన్సే. ఎలా అంటే ఇటు 2+2 అనేది 4 టీచర్ చెప్పిందండి, 2+2 = 4 అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైనప్పుడు స్టేబుల్ గా ఉంటానా, టీచర్ చెప్పిందని స్టేబుల్ గా ఉంటామా చంద్రయ్య గారు? నాకు అర్థమైతేనే. యా, ఇది నాకు అర్థమైతే ఇది రెఫరెన్స్ అండి. ఎప్పుడైతే ఈ రెఫరెన్స్ నాకు ఉంటుందో ఆ కమిట్మెంట్ అనేది లూజ్ కాదండి. నాకు స్కిల్ లేకపోవచ్చు పని చేయడానికి, ఏదైనా ఉండడానికి, కానీ ఆ ఫీలింగ్ తో ఉంటాను నేను. ఎప్పుడైతే చైల్డ్ కి అర్థం చేయించాలనే కమిట్మెంట్, ఆ స్నేహభావం నాకు ఉంటే ఓకే, నాకు అక్కడ స్కిల్ లేకపోవచ్చు, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవడం కానీ మ్యాథ్స్ కానీ లేకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి నేర్పించాలి, రిలేటెడ్ టు అదర్ పర్సన్, అది ఆ ఫీలింగ్ ఉంది చూసారా, ఆ ఫీలింగ్ తోటి నేను నేర్చుకొని నేర్పిస్తాను, వేరే వాళ్ళతో చెప్పిస్తాను, ఫైనల్ గా మాత్రం రిజల్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది చాలా అండి, అంటే పేరెంట్స్ గా ఉన్నప్పుడు కూడా అవసరం ఉంటుంది, ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు అవసరం ఉంటుంది. నేను చూస్తున్నా కదా, నేను కూడా ఐఎమ్ ఆల్సో ఫ్యాకల్టీ. సో అక్కడ కూడా స్టూడెంట్స్ దగ్గర చూస్తాను కదా, జస్ట్ స్మాల్ షిఫ్ట్ వల్ల అండి వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ అన్ని పక్కకు పెట్టేసి ఒక స్నేహభావంతో కూడా మనము చూసినప్పుడు ఒక చైల్డ్ కూడా అంటే కనెక్టెడ్ టు ద అదర్ పర్సన్, వాళ్ళు చాలా అంటే మన జోన్ లోకి వచ్చేస్తారండి. అసలు నేను చెప్పాను, మనం కొంచెం ముందు స్టెప్ తీసుకుంటే వాళ్ళు మన జోన్ లోకి వచ్చేస్తారనమాట. సో నేను ఈ మధ్య మాట్లాడుతుంటే స్టూడెంట్స్ తోటి కూడా వాళ్ళ పర్సనల్ గా అంటే చాలా మంది పిల్లలకి ఏమవుతుందంటే స్టడీస్ అంటే ఫోర్స్ గా వస్తున్నదా ఎట్లా వస్తుందో కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండట్లేదండి పిల్లలకు, న్యాచురల్ గానే అది ఉండట్లేదు. చదవడం అనేది, కూర్చోవడం అనేది ఉండట్లేదు అనమాట. మనం ఈ స్నేహము ఇది ఏర్పరచడం వల్ల ఏమవుతుంది, ఏం జరిగిందంటే నాకు వాళ్ళు దగ్గరికి రావడం స్టార్ట్ అయ్యారండి.
దగ్గర రావడం స్టార్ట్ అయ్యారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చెప్పడము, వాళ్ళ గురించి మాట్లాడము. రీసెంట్ గా ఒక అబ్బాయికి బార్బింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట, కటింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అంట. నేను అడిగాను, ఇట్లా మరి బీటెక్ కదా మీరు అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ని చూసి వాళ్ళ ఇంట్లో ఆ వాతావరణం ఉంది. వాళ్ళ ఫాదర్ బార్బర్ అనమాట. అబ్బాయికి ఆ వాతావరణము ఉందన్నమాట. వాతావరణం వల్ల అబ్బాయికి కటింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట, కటింగ్ చేయడము. సో స్టిల్ ఒక సండే వచ్చినా ఏదైనా వచ్చినా సరే అబ్బాయి చేయడము దాంట్లో వెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అబ్బాయిని ఎలా చూస్తున్నారంటే చదవట్లేరని చూస్తున్నాం అనమాట. అంటే ఇది ఒక ఎదరుగా అనుకోండి, ఎదర్ సబ్జెక్ట్ లా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఒక పర్సన్ కి కనెక్ట్ అయ్యామో, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్లు మనం తెలుసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. నువ్వు ఏమన్నది చదవాల్సిందే అన్నప్పుడు ఓకే చదువుతాను, మార్క్స్ తెచ్చుకుంటే ఏం జరుగుతుంది, కానీ ఆ పర్సన్ మన నుంచి దూరం అయిపోతారండి. సో ఇది ఇలాంటిది కొంచెం మన స్నేహంతో ఉంటే మనము ట్యాకిల్ చేయగలం అనమాట. అది స్టూడెంట్సే కానీ, ఇంట్లో ఫ్యామిలీ కూడా కానీ. నేను ఫ్యామిలీలో ఈ మధ్య నేను చేసింది, ఎందుకు నేను తీసుకున్నానంటే కమిట్మెంట్ అనేది, సో లాస్ట్ 2 months నుంచి అండి, ఒక లాస్ట్ 2 months నుంచి అంటే ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూ ఉండదు మా మిస్సెస్ పాపం. అది ఆల్రెడీ చిన్న ఏజ్ తనది కూడా, హెల్త్ ఇష్యూ వచ్చింది. మెడిసిన్స్ వాడుతున్నాము. ఆ హెల్త్ ఇష్యూ అంటే వాడినప్పుడు తగ్గుతుంది, ఇది అవుతుంది. ఎక్కడ షిఫ్ట్ తీసుకురావాలి అని ఆలోచించాం. బేసిక్ షిఫ్ట్ ఎక్కడ తీసుకొస్తే బాగుంటది అని ఆలోచించి ఫుడ్ లో తీసుకొద్దామని నేను అనుకున్నామండి. ఇంకా ఫుడ్ లో తీసుకొద్దామని ఫస్ట్ కమిట్ అయింది, నేనే కమిట్ అయ్యాను అనమాట. అంటే తన పట్ల నాకు ఆ భావముతో చూసుకోవడం వల్ల ఫుడ్ లో కమిట్ అయ్యాను. ఏది ఈజీగా చేద్దాము, ఎట్లా చేయగలము అనేది ఫుడ్ లో కమిట్ అయ్యామన్నమాట. కమిట్ అయ్యి దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాము. సో తనకంటే ఫస్ట్ నేను తినడం స్టార్ట్ చేశాను అనమాట. నేను కమిట్ అయిపోయాను, నా హెల్త్ కూడా చూసుకున్నాను. ఆ ప్రాసెస్ తనకు కూడా ఉంటుందని ఉద్దేశంతో నేను తీసుకున్నాను అనమాట. సో ఆ హెల్త్ ప్రాసెస్, ఆ ఫుడ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను వితౌట్ ఫెయిల్. ఏదైతే అనుకున్నానో ఒక 2 months బ్యాక్ అండి, ఎలా అయితే చేయాలని అనుకున్నాను వితౌట్ ఫెయిల్ స్టిల్ టుడే నేను అదే ప్రాక్టీస్ చెప్తాను. తర్వాత సందర్భం వచ్చినప్పుడు దీని గురించి డీటెయిల్ గా చేస్తాను. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో తను ఆ డైరెక్షన్ లో అంటే రావడానికి, ఆ ఫుడ్ హ్యాబిట్స్ ని కొంచెం న్యాచురల్ గా తను పికప్ చేసుకోవడానికి సో ఆల్మోస్ట్ 1 month పట్టిందండి. అంటే తన మధ్య మధ్య షిఫ్ట్ కావడము, మళ్ళీ వెళ్ళడము అట్లా. ఇప్పుడు న్యాచురల్ గా తను ఆ ఫుడ్ స్టైల్ అంటే రిజల్ట్స్ వచ్చినాయా, సెకండరీ ఏమొచ్చిందా మనకు ఇంకా నేను చూడలేదు అది. బట్ అంటే ఈ ఫుడ్, ఇది కాన్సెప్ట్స్ ఇది మంచిదే మన పెద్దవాళ్ళు ముందు చెప్పారు, అర్థమైన తర్వాత ప్రాక్టీస్ చేస్తాము. సో అది చెప్పడం వల్ల ఆ ఫుడ్ కొంచెం షిఫ్ట్ అయ్యాము మేము. షిఫ్ట్ అయ్యే తను కూడా అది రావడానికి కొంచెం టైం పట్టింది. న్యాచురల్ గానే అది వచ్చేసింది. అదే నేను అంటే ఒక సంబంధాన్ని ఇన్షూర్ చేయకుండా ఉంటే ఇట్ మే టేక్ చాలా టైం తీసుకునేగా అనిపించిందండి. సో ఇది అనమాట, ఇది చిన్న చిన్న ఎక్స్పీరియన్స్. కమిట్మెంట్ అనేది ఇది అనమాట. కమిట్మెంట్ అంటే పర్సన్ కి కమిట్ కావడము. పర్సన్ కి కమిట్ అవుతే ఇట్ మే టేక్ సమ్ టైం, బట్ అది చాలా స్ట్రాంగ్ గా స్ట్రెంత్ గా ఈల్డ్ అవుతుందండి. సో ఇది ఒక సంక్రాంతికి ముందు స్టార్ట్ చేసాం అనుకుంటాం మేము. సో ఏం లేదు, చిన్నది పాట్ ఉంటాయి, కుండలు ఉంటాయి కదా, కుండలో భోజనం ఉండడం అది స్టార్ట్ చేసాం అనమాట. సో దానివల్ల కొంచెము హెల్త్ లో చాలా అంటే కొంచెము రిజల్ట్స్ చూడగలుగుతున్నాను నేను కూడా, నాది కూడా బాగుంది. సింపుల్ అంటే నేను దాంట్లో చేయమని చెప్పట్లేను, కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ గురించి చెప్తామాట. ఫీలింగ్ ఉన్నప్పుడే పట్ల నాకు ఆ స్నేహం ఉన్నప్పుడే ఈ కమిట్మెంట్ లో స్ట్రెంత్ ఉంటుంది. ఎదుటి వ్యక్తి పట్ల స్నేహభావం ఉన్నప్పుడే ఈ కమిట్మెంట్ లో స్ట్రెంత్ ఉంటుంది, లేకపోతే కమిట్మెంట్ ఉండదండి, మిస్ అయిపోతాం అనమాట. అందుకే మనం ఫెయిల్ కావడానికి కారణం కూడా అదే, ప్రధానమైన కారణము. ఆ ఫీలింగ్, నాట్ ఫీలింగ్ బీయింగ్ రిలేటెడ్ అదర్ పర్సన్, అది చూడలేకపోవడం వల్లనే ఫెయిల్ అవుతాము, ఈ డిస్టర్బెన్స్ జరుగుతుంటాయి అనమాట. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తానండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే డిస్కస్ చేద్దామండి. ఇంతకుముందు ఇంకేమైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నా, ఏదైనా షేర్ చేయాలనుకున్నా మీ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేయండి. చంద్ర గారు విన్నారు కదా? మనకు ఆధారం అనేది B1 బ్లాక్ ఏనండి. ఆ B1 బ్లాక్ తోటి నాలో ఉన్న థాట్స్ ఏమైనా ఉంటాయి కదా, థాట్స్, డిజైర్స్, ఆస్వాదనలు, దానికి ఆధారము B1 అవుతేనే నేను హార్మోనిగా ఉంటానండి. హార్మోనియస్ తోటే పని చేస్తాను. అంటే ఇంతకుముందు కూడా ఒకటి చేయలేదు అనుకుంటా. అంటే ఏదైనా సాటిస్ఫాక్షన్ కొరకు పని మాత్రం మనం చేయమండి. ఇంకా ఎప్పుడైతే ఆధారము B1 అవుతుందో మనకు, మనం సాటిస్ఫాక్షన్ తోటే పని చేస్తాం అనమాట. ఎప్పుడో ఏదో జరుగుతుంది అట్లేం ఉండదు. ఆల్రెడీ ఏదైతే సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ ముందే వచ్చేసింది కదా, ఆ ఫీలింగ్ ముందే ఉంది, పని స్టార్ట్ కంటే ముందే మనకు ఉంది కదా.
సో దానివల్ల మనం హ్యాపీగానే వర్క్ చేస్తాము, ఆ ప్రొడక్ట్ కూడా బాగా పెరుగుతుందండి. ఇది ఈ స్నేహభావం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది. సో ఎస్పెషల్లీ అంటే మాక్సిమం ఇది ఇక్కడ ప్రధానంగా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య స్నేహభావం చాలా కంపల్సరీ ఉండాలండి ఇది. ఎస్పెషల్లీ అంటే అందరి దగ్గర ఉండాలి, కానీ డామినెంట్ గా ఉండే ఈ భావం ఎక్కడంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర చాలా డామినెంట్ గా ఉండాలండి. చాలా డామినెంట్ గా ఉంటే చాలా రిజల్ట్స్ వస్తాయండి. ఈ మ్యారేజ్ అనే సంబంధంలో చాలా రిజల్ట్స్ ఉంటాయి. యా, ఎవరైనా ఏదైనా షేర్ చేయండి, ఇంకా ఆపేస్తున్నాను. మనకు 15 minutes టైం ఉందండి ఇంకా. సో ఇంతవరకు ఎవరైనా మరి మాట్లాడిన వాళ్ళు ఉంటే యా చెప్పండి, క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే అడగండి. స్నేహభావంతో ఉండాలని అంటారు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా మనకి లాస్ కలుగజేసే విధంగా ప్రవర్తిస్తే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? స్నేహభావం అనేది ఇది పొందేది కాదు సార్. అంటే యాక్చువల్గా అంటే ఈ భావం మనలో ఉండేది ఫస్ట్ పాయింట్. ఇదే దాన్నే స్నేహం అంటే వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసేయడమే స్నేహభావం యాక్చువల్గా. దానికి ఒక లిమిట్ ఉండదు, ఇంకా వాళ్ళు అట్లా ఉండాలి, వాళ్ళు నాకు నచ్చినట్టుగా ఉండాలి అనేది ఉండదు అనమాట. దాన్ని స్నేహభావం అన్నారు అనమాట. అంటే నచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఉండడం అలా సార్. అలానే ఉంటుంది. వాళ్ళు అపకారం చేస్తారు మనకి, మనం వాళ్ళతో స్నేహంగా ఉండలేం కదా. ప్రొటెక్ట్ చేసుకోవడం ఫీలింగ్ లో అండి. అంటే అపకారం చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడము. ఏది ఫిజికల్ హెరాస్మెంట్ కానీ ఈ డబ్బు ఏదైనా జరిగితే దాని నుంచి బయటపడదు అనట్లేదు మేము, కానీ ఫీలింగ్ లెవెల్లో ఆ భావం మిస్ కావద్దు అంటున్నానండి. మీకు ఎవరో కత్తి తీసుకొని పొడుస్తాను వచ్చారు, నా స్నేహితుడే కదా నీ అర్థం పోతా అనకూడదు అట్లా. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటున్నాను నేను. తను చేయడానికి రీజన్స్ ఉన్నాయంటున్నాను నేను. ఎవరైతే ఏదైతే పని చేస్తున్నారో దాని బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి. వాళ్ళు జస్ట్ లైక్ దట్ అదేం కాదు కదా, అప్పటికప్పుడు వచ్చినది కాదు కదా, ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చేస్తున్నారు కదా. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా స్వీకరించాలి ఆ భావం ఉంటేనే స్నేహం అంటున్నాను. ఆ భావం ఎప్పుడైతే మిస్ అవుతుందో మనం డిస్టర్బ్ అవుతామండి. మీరు హార్మోనియస్ గా ఎదుటి వ్యక్తులు దూరం పెట్టలేరు. మానసికంగా ఫిజికల్ గా దూరం పెడతాము కానీ మానసికంగా దూరం పెట్టలేమండి. ఎందుకంటే ఆ భావము మనలో ఉంటుంది, అది పోతుంది కదా, పోయినప్పుడు డిస్టర్బ్ అవుతారు కదా. మీరు చెక్ చేసి చూడండి. ఎదుటి వ్యక్తి మనకు ఏదన్నా అంటే అప్పటికప్పుడు సందర్భం జరుగుతున్నా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తప్పదు కదండి. ఇప్పుడు ట్రస్ట్ అందరి పట్ల విశ్వాసం ఉండాలని ఇంటికి లాకేయకుండా వెళ్ళమని అట్లేం లేదు. ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని దాని పట్ల బాధ్యత తీసుకున్నాను. సెకండ్ ఏదైతే ఉందో పర్సన్ ఏదైతే మిస్బిహేవ్ చేస్తున్నాడో సంథింగ్ ఏదైతే జరుగుతుందో దాని పట్ల నేను బాధ్యత రహితంగా ఏం లేను, బాధ్యతగానే ఉన్నాను. కానీ ఆ బాధ్యతగా ఉన్నప్పుడు నా ఎబిలిటీస్ ఆధారంగానే వర్క్ చేస్తున్నప్పుడు నేను అర్థమవుతుందండి నా చక్ర గారు. అర్థమైందండి. హలో, అర్థం యా ఇది నా అర్థమైంది ఎబిలిటీ సార్. బట్టి అర్థమైంది. ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. నేను వర్కౌట్ కూడా చేస్తున్నాను, ఇప్పుడు బాధ్యతగానే వ్యవహరిస్తున్నాను. ఓకేనా, ఆ బాధ్యత కూడా నా ఎబిలిటీస్ బట్టి నేను వ్యవహరిస్తున్నాను. ఆ ఫీలింగ్ నాకు పోవట్లేదండి. ఈ ఫీలింగ్ పోగొట్టుంటే ఏమవుతాం అంటే మనము చాలా హార్మోనియస్ గా ఉంటామండి. ఇప్పుడు మంచి హెల్త్ ఫుడ్ పెట్టాలనేది ఎగ్జాంపుల్, ఫుడ్ వండి పెట్టాలన్నది ఫుడ్ పెట్టాలి మా పిల్లలకు, నాకు వంట రాదు, ఏం చేయాలి ఇప్పుడు? దాని డిస్టర్బెన్స్ ఏం లేదు అనమాట. వంట నేర్చుకొని పెట్టడం, అంత చేతని పెట్టడం సంథింగ్ ఎట్లా అంటే ఆ ఫీలింగ్ లో డిస్టర్బెన్స్ లేదు. సో ఇటువైపు వెళ్ళాలని అంటున్నానండి. ప్రాక్టీస్ చేస్తే వెళ్తామని నాకు అనిపిస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఓకే సార్. కమిట్ ఓకే సార్. అయినా థ్యాంక్ యూ. అంటే స్నేహం ఉంటే మాత్రం కమిట్ అయిపోతామండి. ఆ స్నేహభావం లేకపోవడం వల్లనే ఇంట్లో కానీ బయట కానీ మనం కమిట్ అవ్వలేకపోతున్నాము. ఎప్పుడైతే ఈ భావము నాలో మిస్ అవుతుందో నేను డిస్టర్బెన్స్ అవుతానండి, అది మాత్రం షూర్. మన డిస్టర్బెన్స్ కానీ డిస్కంటిన్యూటీ కానీ ఇన్ని రోజులు చేసి ఎవరు పట్టించుకుంటలేను అనడానికి కారణం కూడా ఆ స్నేహభావము మనలో మిస్ కావడం. యా, ఇంకెవరన్నా అండి? హలో, ఇంకెవరైనా ఏదైనా షేర్ చేయండి. ఈ ప్రాసెస్ లో మాత్రం ఎప్పుడైతే మనం అంటే ఈ స్నేహభావం ఉంటే మన స్కిల్స్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి.
ఎట్లా అంటే ఇప్పుడు ఎవ్రీ వ్యక్తికి మనం కనెక్ట్ అయిపోయాం కదా ఇక అది నేర్పించాలని కావచ్చు, చేయాలని కావచ్చు, ఆ పేషెన్స్ ఏదైనా సరే. హలో, క్లాస్ స్టార్ట్ నడుస్తుంది. Yeah. ఈ ప్రాసెస్ లో మన స్కిల్ సెట్ మాత్రం బాగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మనం పర్సన్ కు కమిట్ అయిపోయాం కదా, అది నేర్పించాలని కావచ్చు, ఏదైనా చేయాలని కావచ్చు. సో ఈ ప్రాసెస్ లో మన స్కిల్ సెట్స్ కానీ, మన అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకు బాగా డెవలప్ అవుతాయి అంటే మనం హార్మోనియస్ స్టేట్ లో ఉంటున్నాం అన్నమాట పని చేసేటప్పుడు కూడా. అటు ఆ ఫీలింగ్ లెవెల్లో చాలా హార్మోనియస్ గా ఉండడం వల్ల చాలా ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అన్నమాట. అది ఆ ఎఫిషియన్సీ అది కనపడుతుంది ఎదుటి వ్యక్తికి కూడా. మన భావంలో ఉన్న సంగతి ఆ ఇంట్లో కానీ బయట వాతావరణంలో కానీ కనపడుతుంది. అది అది ఎప్పుడైతే కనపడుతుందో మన కొరకు, అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు మన కొరకు వర్క్ చేయడం కానీ అది ఎక్కువ హార్మోనియస్ గా జరుగుతుందండి. కానీ లేకపోయి ఇట్లా ఈ భావం లేకపోయినా అనుకోండి, లెక్కలు వచ్చేస్తాయండి. నేను వాడు 5 గంటల వరకు ఉన్నా కదా వెళ్ళిపోతాను, చేశాను కదా ఉన్నాను, నేను చేసినా కదా నువ్వు చేయొద్దా, ఈ పని నీది కదా అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ భావం ఉంటుందో ఆ వంతులు, ఆ లెక్కలు అనేది రాదు. ఫస్ట్ మన ఇల్లు చూద్దామండి. ఇంట్లో చూసిన తర్వాత జస్ట్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు. చూసుకుంటే ఇది మనకు చాలా క్లియర్ కనపడుతుందండి. ఇదే స్నేహభావం. దాని యొక్క ఇది స్నేహభావం అనేది స్థాపిత మూల్యం అండి. అది అంటే ఎటర్నల్ అంటే ఎవ్రీ వన్ నీడ్స్ ఇట్ యాక్చువల్లీ. ఎప్పుడైతే ఈ భావం ఉంటుందో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఈ భావం యొక్క ప్రతిరూపం, అంటే ఈ భావం ఉన్నదానికి నిదర్శనం ఏంటంటే కమిట్ కావడం అనమాట. అంటే వర్క్ లో కనపడిపోతుంది, బిహేవియర్ లో నీ వర్క్ లో కనపడిపోతుంది. ఏం కనపడుతుంది మన వర్క్ లో బిహేవియర్ అంటే స్నేహభావం అనేది కనపడుతుంది. నీకు నేను కనెక్ట్ అయ్యాను, రిలేటెడ్ టు యూ, సంబంధం ఉంది అనేది కనపడుతుంది అనమాట. ఎస్, ఇంకెవరైనా మాట్లాడండి. అంటే ఇంతకుముందుకు ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ క్వశ్చన్స్ కానీ ఏదన్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ కమిట్మెంట్ విషయంలో దే కెన్ షేర్ అండి. వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అవుతున్నారు. స్వామి సార్ నమస్తే అండి, నేను దుర్గా. నమస్తే. నేను అదే ఫీల్, అంటే ఇప్పుడు మీరు చెప్పింది రిలేట్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్ గా. అంటే ఇప్పుడు పిల్లలతోటి మీరు అన్నది యాజ్ టీజ్ గా నాకు ఇప్పుడు కనిపిస్తోంది. ఐఎమ్ ఫేసింగ్ అనమాట ఈ ఫేస్ నేను. అంటే మనం చెప్పేది ఒకటి ఉంటుంది పిల్లలకి, వాళ్ళు తీసుకునే విధానం అలా ఉంటుంది. అది ఎక్కడ అంటే మేబీ మీరు అన్నట్టు ఈ కనెక్షన్ ఫామ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళతోటి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాము అనేది నాకు, అంటే ఇప్పుడు కొంచెం ఇంకా క్లారిటీ వస్తోంది. నేను కూడా దీని మీద వర్క్ చేయాలి. సో డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేను. సో కొంచెం అక్కడే వస్తుంది సార్, ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడమే కష్టమైపోతుంది. మన ఉద్దేశాలు, మనం చెప్పే విధానం పిల్లలకి అది కనెక్ట్ అవ్వక, అది వాళ్ళు వాళ్ళకి ఉంటుంది మనకు తగ్గట్టుగా ఉండాలి చెయ్యాలి అని, కానీ ఎక్కడో అది మిస్ అవ్వడం వల్ల వాళ్ళు మనతో చెప్పలేకపోతున్నారు, దాన్ని మనం ఏం తీసుకోలేకపోతున్నాం. ఇది ఫ్రిక్షన్ అనేది నాకు బాగా తెలుస్తోంది సార్. సో ఇది కరెక్షన్ చేసుకోవాలో మరి చూడాలి. నేను కూడా ఈ మధ్య అంటే నాకు కూడా చాలా మంచి భావం కూడా కలిగిందండి చాలా చేస్తుంటే. ఎప్పుడైతే మనకు అంటే సైలెన్స్ అండి, సైలెన్స్ అంటే లోపల హార్మోని లేకుండా మనం ఉండగలుగుతామండి. మనకు చాలా వినపడతాయండి అసలు. అంటే వినపడతాయంటే అసలు శబ్ద రూపంలో కాదు, వినపడడం అంటే అర్థం అవుతాయి అన్నమాట. ఇది ఎలా అని అంటే మనకు జీవన విద్యలో ఉంటాయి కదా, రూపము, గుణము, స్వభావము, ధర్మం అనేది ఒక 4 కాన్సెప్ట్ ఉంది కదా. ఆ 4 కాన్సెప్ట్లో రూపము, గుణము అనేది మన యొక్క B2 తోటి చూడగలుగుతామండి. అంటే లోయర్ లెవెల్ తోటే మనం చూడగలుగుతాం. ఇది స్వభావము, ధర్మం అనేది ఆ B1 అంటే మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది, జ్ఞాన గోచరంతో ఉంటే. సో ఇంద్రియ గోచరం అని జ్ఞాన గోచరం ఉంటుంది. ఇంద్రియ గోచరంతో మీరు రూపము, గుణమే చూస్తారు. బయట పిల్లవాడు ఎందుకు అలా చేస్తున్నాడు, ఆ గుణాలే కనపడతాయి. దాని ఆధారంగా మనము ఏదో జడ్జ్ చేసుకుని వెళ్ళిపోతాము. కానీ మనకు రియల్ గా కనెక్ట్ అవుతే ఆ జ్ఞాన గోచరం అంటే అది మనం B1 బ్లాక్ తోటి కానీ మన రైట్ అండర్స్టాండ్ సింపుల్ గా ఆ రైట్ అండర్స్టాండ్ కనెక్ట్ అయినప్పుడు, ఆ ఫీలింగ్ తో కనెక్ట్ అయినప్పుడు మనకు చాలా సైలెన్స్ వెళ్ళిపోతుందండి. అప్పుడు వీ కెన్ సీ దాట్
ఆ స్వభావము ధర్మం కూడా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అని అంటే, ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎందుకు కనపడతాయి అంటే, మన గురించి మనకు అర్థమైపోతుంది. మెయిన్ ఏంటంటే బయట జరగడం అంటే అసలు ఏదో వాళ్ళకి కనపడడం కాదు, మన గురించి మనకు తెలిసిపోద్ది అనమాట. మనం సైలెన్స్ గా ఉన్నప్పుడు, అంటే లోపల డిస్హార్మోని లేకుండా మనం ఉన్నప్పుడు, మన గురించి మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతుందండి. అర్థమైనప్పుడు ఇంకొకటి ఏమర్థమంటే, ఎదుటి వ్యక్తి కూడా నాలానే కదా అనేది అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు వింటూ ఉంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అవన్నీ చాలా క్లియర్ గా తెలిసిపోతాయండి. సో మెయిన్ రీజన్ ఏంటంటే అంటే అర్థం చేసుకున్న దగ్గరనే కొంచెం మనకు మిస్ అవుతుంది అనమాట. ఎమ్మటే చెప్పేయడాలు, చిన్నప్పటి నుంచి కూడా ఎమ్మటే చెప్పేయడాలు, ఎమ్మటే అనేసేయడాల వల్ల అది మిస్ అవుతుంది కొంచెం. సో బట్ వర్కౌట్ చేస్తే అవుతుందండి. ఫస్ట్ బయట కంటే మన ఫీలింగ్ లో ఆ డిస్హార్మోని లేకుండా చూసుకోవడమే మెయిన్ ఎజెండా అండి. తర్వాత వాతావరణం చిన్న క్రియేట్ అవుతుంది. అల్టిమేట్ గా మనం వర్కౌట్ చేయాల్సింది మన మీదనే, అసలు సెల్ఫే. అందుకే ఫస్ట్ పాయింట్ మీకు చెప్పింది అదే, నీతో నీకు స్నేహం ఉందా అనేది. ఎవరు తప్పు జరుగుతూనే అన్నీ అయిపోతుంది, కానీ ఆ తప్పులు కూడా మనం స్వీకరించాలి కదా. యాక్సెప్ట్ చేయడం అంటే, ఆ స్నేహభావం అంటేనే అది యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయడం. ఇప్పటికిప్పుడు ఏం లేదు కదండి, అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, దాని గతం జరిగిపోయింది, దాన్ని బయట ఇప్పుడు తీసుకురావడం అయిపోయింది కదా. ఇప్పుడు వేరే పర్సన్ కదా, ఇంకా ఆ బీటు దాంతో కనెక్ట్, రైట్ హ్యాండ్ తో కనెక్ట్ అయితే వేరే పర్సన్ అయిపోయింది కదా. ఇంకా ఫిజికల్ గా అదే పర్సన్, కానీ అండర్స్టాండింగ్ లెవెల్లో మారిపోయింది కదా. అండర్స్టాండింగ్ లెవెల్లో వేరే పర్సన్ వచ్చేసాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, ఇదే ట్రాన్స్ఫర్మేషన్. కరెక్ట్ సార్. అవును. ఇక్కడే నిజంగానే వాళ్ళు చెప్పేది తీసుకోలేకపోతున్నాం. ఎంతసేపు మనం వాళ్ళ మంచికే, వాళ్ళ ఇదే అన్నదే వెళ్తోంది తప్ప, వాళ్ళకి కూడా మన నుంచి ఉంటాయి గదా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్. కొన్ని ఇలా ఉంటే, ఇలా చేస్తే నన్ను గమనించట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ గ్యాప్ అక్కడే ఫ్రిక్షన్ బాగా ఇబ్బందవుతోంది. చాలా అండి. నేను కూడా, మాకు కూడా పిల్లలు చూస్తున్నాను ఇంట్లో కానీ బయట కానీ. చాలా బాగుంటుందండి ఆ ఫేజ్ కూడా. యూ కెన్ ఎంజాయ్ యాక్చువల్లీ. వర్క్ కాకపోవచ్చు అండి, ఏదో జరగవచ్చు, పిల్లవాళ్ళు క్లాస్ ఎత్తచ్చు, అన్నం తినకపోవచ్చు, ఇది సంథింగ్ జరుగుతుంది. కానీ వాళ్ళని వింటే వాళ్ళ రీజన్ చెప్తుంటే అసలు రియల్లీ అసలు చాలా ఇదిగా ఉంటది. అది చాలా బాగా అనిపిస్తుంది. నిజం. అది మాత్రం అంటే వాళ్ళు చెప్పినా కూడా అది నాకింకా కొంచెం కనెక్ట్ అవ్వడం, అంటే వాడు 22 ఇయర్స్ మా బాబు, ఫైనల్ ఇయర్ ఇప్పుడు. అంటే ఎప్పుడువో అన్ని ఫ్రస్ట్రేషన్స్ ఇప్పుడు వాడు చెప్పుకుంటున్నాడు. అప్పుడు నువ్వు ఇలా వాలిడేషన్స్ ఇస్తేనే, ఇవి వాలిడేషన్స్ వల్ల నేను ఇలా ఇబ్బంది పడ్డాను, నువ్వు ఇలా ఉండడం వల్ల అని చెప్తే కూడా నాకు అర్థం అవ్వలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇదేనండి మన పర్సన్ కనెక్ట్ కావడం అంటే ఇదే. పర్సన్ కనెక్ట్ అయితే వాళ్ళు కొంచెం ముందు తీసుకుంటారండి స్టెప్, వచ్చేస్తారు. చెయ్యాలి సార్ నేను ఇంకా. వర్కౌట్ అవుతాం, చెయ్యాలి. వర్కౌట్ నాకు అవుతాం. కొంచెం బాగా అర్థమైంది. అంటే ఈ స్నేహభావం అనేది మిస్సింగ్. దీని వల్లే కనెక్షన్ మేబీ అక్కడే ఇదవుతున్నాం మేము. చాలా యా బాగా యా యా అనిపించింది సార్ మీరు చెప్పింది. అవుతుందండి. చిన్న చిన్నగా డెఫినెట్‌గా భావము మనం డెవలప్, అంటే మనం లోపల చేసుకుంటే చాలా అంటే బాగుంటుందండి. అసలు ఫస్ట్ మనం బాగుంటాం అసలు. అది నేను కూడా చూస్తున్నా కదా, మనం బాగుంటామండి. ఈ కమిట్మెంట్ పిల్లలు ఏమొస్తుందంటే, స్కిల్ పార్ట్ కమిట్మెంట్ లో వస్తుందండి. స్కిల్ పార్ట్ అనేది కమిట్మెంట్ లో వస్తుంది అనమాట. అక్కడ మన మీరు స్కిల్ అవసరం నేర్చుకుంటాము, రిజల్ట్ లేకపోతే అనేది నేర్పిస్తాం. చివరికి అది మీరన్నట్టు అవుట్‌కమ్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఎళ్ళిపోయి మాట్లాడుతున్నాను తప్ప, ఈ ప్రాసెస్ అనేది దీన్ని ఎలా చెప్పాలి అనేది, దీన్ని ట్రావెల్ ఆ, చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. యా సో యా 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 తప్పకుండా గుడ్ అండి. సార్ నమస్తే. నమస్తే అండి, స్వప్న గారు. నా పేరు స్వప్న. సార్ సార్ అంటే ఇప్పుడు ఇది ఫీలింగ్ ఆఫ్ కమిటెడ్ విత్ రెస్పెక్ట్ టు రిలేషన్షిప్స్ అర్థమైంది. ఆ స్నేహభావం అనేది ఇప్పుడు మనం నార్మల్గా నేను నార్మల్గా ఇండివిజువల్ సెల్ఫ్ లో కొన్ని కమిట్మెంట్స్ తీసుకుంటాం కదా సార్. అంటే ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనే ఒక కమిట్మెంట్ అలా అనుకునేటప్పుడు అది కాన్షియస్ గానే తీసుకుంటాను. కానీ ఆ కమిట్మెంట్ అందులో కూడా అంటే అప్ అండ్ డౌన్, కొన్ని రోజులు అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ అవుతుంది. సో దాని పర్స్పెక్టివ్ లో ఆ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అనేది మనకి ఫౌండేషన్ ఎక్కడ స్ట్రాంగ్ చేసుకోవచ్చు అంటారు సార్? అంటే జనరల్ గా జేబీ సెషన్స్ లో చెప్తుంటారు మనం అనుకుంటే అవుతుందండి. ఇప్పుడు మనం ఒక ట్రావెల్ చేస్తామంటే ఖచ్చితంగా ఆ ట్రావెల్ కి రిలేటెడ్ గా అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా. సో అది మనం ప్రయారిటీ పెట్టుకున్నాం కాబట్టి అది అవుతుంది. సో ఏ పనైనా అంతే, మనం అది చూడాలి, అనుకుంటే అవుతుంది అని అంటారు, అంటే ఫెసిలిటీస్ వాళ్ళు. బట్ ఈ కమిట్మెంట్ కొంచెం ల్యాక్ అవ్వడానికి కానీ యూనో అప్ అండ్ డౌన్ అలా అవుతున్నప్పుడు మనం దేన్ని ఫౌండేషన్ గా సెట్ చేసుకోవాలంటారు సార్? సజెషన్. కమిట్మెంట్ అసలు ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఇప్పుడు కమిట్మెంట్ వర్క్ అదే అంటున్నాను. ఇప్పుడు అందరు కలిసి ఉండడము ఇంపార్టెంట్, జర్నీకి వెళ్ళిపోవడము, ట్రావెలింగ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్తారండి? అందరు కలిసి ఉండి ఆనందంగా ఉండడమే ఇంపార్టెంట్ అంటాం, అంతే కదండి.
ఉమ్, ఉమ్, అది ఆ, అది మీరు ఇప్పుడు వర్క్ ఇప్పుడు జర్నీ చేసుకుని టికెట్ బుక్ అయినా కాలేదా వీటన్ని మీరు ఏమి చేసుకున్న అల్టిమేట్ గా సరదాగా ఉండడమే కదా, అవును అవును. సరదాగా ఉండడమే కదా. ఇది దీనికి కమిట్ కావాలంటున్నాను నేను. ఇదే కదా అంటే కమిట్మెంట్ అంటే. ఇండివిజువల్ లెవెల్లో ఎందుకంటే టాస్క్లు అవి పెట్టుకునేటప్పుడు అవి ఉమ్, అది అది ఇండివిజువల్ లెవెల్ అవి టాస్క్ పెట్టుకున్నా కమిటెడ్ గా సరే మీరు చేయకపోతే అది ఆధారం ఉమ్, ఏంటి దానికి ఎందుకు దేని కొరకు ఆధారం ఉంటది కదండి ఏదన్నా మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు. అవును. ఆ ఆ, ఆధారం అనేది ఆ ఎట్లా ఉండాలి, యూనివర్సలైజ్ ఉన్నప్పుడు ఆధారం అనేది మీ వర్క్ లో ఈ కమిట్మెంట్ డిటర్మినేషన్ వస్తుంది, అంటే నేను ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఆధారం ఏంటి, అతను ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు మీరు వర్క్, ఓకే. ఎందుకు చేద్దాం అనుకుంటున్న వర్క్ ఒక ఆధారం ఉంటది కదండి. ఇప్పుడు అవును. సపోజ్ మీరు ఫ్యామిలీ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారండి, ఎందుకు ఎందుకు అందరితో వెళ్దాం అనుకుంటున్నారు? సరదాగా ఆ టైం స్పెండ్ చేయడం అన్నారు. ఆ ఆ, ఇప్పుడు ఒక లేట్ అయిందని చెప్పేసి ఏదో మిస్ అయిందని చెప్పేసి మీరు అరుపులు పెరుపులు చేశారనుకోండి, ఇంకా అది చాలా కమిట్, అది మిస్ అయిపోయింది, అసలు మెయిన్ ఎజెండా మిస్ అయిపోయింది కదండి. ఉమ్, ఓకే. అర్థమైంది కదండి. ఆధారాన్ని యా గట్టిగా అంటే పట్టుకుంటే అవునవును నేను అర్థమైంది చిన్న సార్. అంటే ఎగ్జాంపుల్ ఫర్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 లో చెప్తాను. గంటలకో 3 గంటలకో లేద్దాం అనుకో ఉమ్, ఆ, 3 గంటలకు 4 గంటలకు లేదాం అనుకున్నారు, కాలేదు, ఏం చేయాలి ఇప్పుడు దానికి మిస్ అవును కావడం సార్. ఎందుకు, మనం దాన్ని ఎందుకు ఉమ్, అయిపోయింది కదా, ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్దాం ఉమ్, అనుకున్నారండి, ఏదో 1 o'clock ముహూర్తం వెళ్ళకపోతే వాళ్ళు ఇంటి సారకూడదు, ఏదో సంథింగ్ ఏదో అవుద్ది అనుకున్నాము. ఫంక్షన్ ఉమ్, కన్నా సరదాగా వెళ్దామని అనుకున్నారు, సరదా కొరకే కదండి వెళ్దాం అనుకుంటున్నారు కదా. అవును అవును. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు దాన్ని, ఇప్పుడు అసలు మెయిన్ ఎజెండానే ఉమ్, పోతుంది కదా, న్యాయం అనేది చేయలేకపోతున్నారు అవును కదా. ఇంకా ఎన్ని ఫంక్షన్స్ వస్తే ఏం లాభము, ఎన్ని ఉంటే ఏం లాభం, అది కాదు కదా. అవును. అంతే కదా. యా ఇది ఎస్ సార్. దిస్ వాట్ ఐఎమ్ అవునవును టాకింగ్. సార్. ఓకే. మీరు కమిట్మెంట్ పెట్టుకోండి, కమిట్మెంట్ అనేది ఆధారం ఉండాలండి. నేమ్, ఉమ్, పొజిషన్, పవర్, మనీ, వీటి ఆధారంగా నేను చనిపోతున్నాను. అదర్ ఉమ్, దాన్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ అనేది చూడగలనమాట. ఇది నేను అనమాట. ఉమ్, పవర్ లేదు, పొజిషన్ లేదు, నేమ్ లేదు, మనమరు ఏమీ లేదు, నేను దానికి ఉమ్, కనెక్ట్ అవుతున్నాను లేదా అది చెక్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో కంటిన్యూటీ ఓకే. ఉంటుంది. ఓకే. ఉమ్, అది ఎప్పుడైతే నేను పెట్టారనుకోండి కంటిన్యూటీ ఉండదండి. గుర్తిస్తేనే పని చేస్తాం, లేకపోతే చెయ్యం ఇంకా. ఆ గుర్తిస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే చెయ్యం ఇంకా. ఎదుటి ఉమ్, వ్యక్తి నా నమస్కారం పెట్టట్లేదు, ఆయనకని ఉమ్, పెట్టేలే అని అనుకున్నారు. నేను ఆయన ఇంత పెద్ద ఆయన ఇన్నిసార్లు పెట్టారని పెట్టట్లేదు, నేనేం పెట్టేదిలే ఉమ్, అనేది ఒక అపోజిషన్ భావన వచ్చేసింది అనుకో, నేను చెయ్యరుగా మీరు ఇంకా. ఉమ్, అతను ఉమ్, నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, మనం నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, ఐ ఉమ్, హావ్ ద ఫీలింగ్ టువర్డ్ దట్ పర్సన్, అది ఉమ్, కంటిన్యూటీ. ఉమ్, ఇప్పుడు నమస్కారం అనేది అపిరెన్స్ కదండి, బయట అవును కనపడేది సార్. కదా. అవును సార్. అది కాదు, తన పట్ల భావము, నాకు భావం కంటిన్యూగా ఉంది. ఉమ్, నేను పెట్టినంత మాత్రాన, నేను పెట్టినంత మాత్రాన ఆ భావం చేంజ్ అవ్వట్లేదు, అతను పెట్టినంత భావం చేంజ్ అవ్వట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ అవును. టాకింగ్. ఎప్పుడైతే ఇది మనకు ఉంటుందనండి, ఈ భావం మనకు ఉంటుందో మనం స్టేబుల్ గా ఉంటామండి. మెయిన్ స్టేబుల్ ఉమ్, గా ఉన్నప్పుడు మనల్ని మనం వింటాము, మనల్ని మనం కనపడతాము, మన స్ట్రెంత్ కనపడుతుంది, మన వీక్నెస్ కనపడుతుంది. ఎప్పుడైతే ఉమ్, మనకు మనం అర్థం అవుతామో, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుందండి. ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎదుటి ఓకే. వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తే కదా. అది ఉమ్, ఆ ఉమ్, అది ఆ స్టేట్కి వెళ్ళిపోతాం మనం ప్రాక్టీస్ చేస్తే. ఓకే. ఎస్ దిస్ సార్. ఇస్ వాట్ అర్థమైంది సార్. ఇది స్నేహము. ఓకే. సో థ్యాంక్ యూ చాలా సార్. అంటే ఈ భావం ఉంటే మన స్కిల్ మాత్రం బాగా పెరుగుతుందండి. దట్స్ వాట్ ఐ కెన్ టెల్. స్నేహ భావం ఓకే ఉంటే సార్. మాత్రం సార్. స్కిల్ చాలా పెరుగుతుందండి. మీరు చెప్తే చూడండి, ఓకే. అసలు ఇంట్లో ఎవరికైనా ఏదైనా వెళ్తున్నప్పుడు ఓకే. వాళ్ళకి ఇది పెట్టాలి, ఇది చెయ్యాలి ఇది అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ తో కనెక్ట్ అయ్యారు కదా, కమ్ వాటినే అవును. నేను చేసేస్తాను, దీనికి ఇంకా అసలు ఏం చేయాలి ఓకే. వితౌట్ డిస్టర్బింగ్ హార్మోనీ. ఓకే సార్. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఏదైనా లాస్ట్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సార్ తర్వాత మనం క్లోజ్ చేసేద్దాం. చెప్పండి. నేను మీది హ్యాపీ పేరెంటింగ్ వీడియో చూసాను సార్, సిహెచ్డిసి ఛానల్లో. ఓకే అమ్మా, ఎవరు మీరు? చాలా సౌజన్య గారా? హ్యాపీ చెప్పండి. హ్యాపీ యా. పేరెంటింగ్ మీద మీరు చేసిన వీడియో చూసాను సార్. ఎంత బాగుందంటే అసలు దాంట్లో డిసిప్లైన్ గురించి చెప్పారనమాట. మీరు సెల్ఫ్ డిసిప్లైన్ అసలు ఎక్సలెంట్ గా ఉంది సార్ అది. అవునా? థ్యాంక్ యూ లాంగ్ సో టైం. మచ్ సార్. యా. ఐ థింక్ డ్యూరింగ్ 2023 సార్ అది. అవునండి, ఒక స్పెషల్ సెషన్ 2 hours నేను చేసామన్నమాట. ఊరికే చూసాను ఈ ఇయర్ ఎప్పుడా అని. అసలు ఎంత బాగుందంటే
చాలా లాస్ట్ టైం బాగుంది. అండ్ నేను నాకు చాలా ఆన్సర్లు దొరికాయి మా బాబుని ఎట్లా డీల్ చేయాలా అనేది. వెరీ థ్యాంక్ఫుల్ టు మన లివింగ్ లో తీసుకురాయండి మీరు, అంటే ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీరు ఎట్లా చెప్పి పర్ఫెక్ట్ అట్లా ఏం ఉండదండి. మనం అందరము జర్నీ స్టార్ట్ చేసాము, అందరము వెళ్తున్నాము, ఒక కనెక్ట్ అవుతుంది. మనం ఒకటి పట్టుకొని కంటిన్యూ వర్క్ చేయండి, చాలా రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఏదన్నా తీసుకోండి ఆ కమిటెడ్ గా. ఇప్పుడు చైల్డ్ విషయం తీసుకున్నా, ఎవరి విషయం తీసుకున్నా, ఆ ఇన్సల్ట్ పాస్ చేయకుండా చేయడము, ఇవి చాలా ఇంపార్టెంట్ లో కానీ ఇంట్లో కానీ. మనకంటే ముందే మన మంచి చెప్పడం కంటే ముందే ఇన్సల్ట్ పాస్ అయిపోద్దండి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. సో అది జరగకుండా ఇది చేస్తుంటే చాలా బాగుంటుందండి, ఆ ఫీల్ మంచిగా ఉంటుంది, ఎంజాయ్ అది మీరు చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడము రివార్డ్, పనిష్మెంట్, ఒబీడియన్స్ చేశారనమాట. అది ఆ అవునండి, బ్లాక్స్ అవునండి. పెట్టి అసలు ఎంత బాగుందో సార్ అసలు. అది చాలా విషయాలు తెలియకుండానే నేను ఇద్దరు పిల్లల్ని పెంచేశాను. అట్లీస్ట్ ఇప్పుడైనా కొన్ని తెలుసుకున్నాను, ఆనందపడ్డా. థ్యాంక్ యూ గుడ్ సో గుడ్ మచ్. అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, గుడ్ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ ప్రిపరేషన్ మీట్ లో కలుద్దాం మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి సార్. యా థ్యాంక్ యూ చంద్రయ్య గారు. రాజేష్ క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ, బాయ్.